హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను ద గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్ ని స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ గైస్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్వా అన్నమాట. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, ఈ మాన్వా స్టార్టింగ్ లో మనం ఇద్దరిని చూస్తాం. అండ్ ఒకడు షవల్ పట్టుకుని ఉన్నాడు కదా, సో తనే అనమాట మన మెయిన్ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఇక్కడ మనం 4 క్రియేచర్స్ ని కూడా చూస్తాం. అండ్ ఇవి మన మెయిన్ క్యారెక్టర్ ఒక సమన్స్ అనమాట. అండ్ అప్పుడే తను అంటాడు, నా పేరు సుహకిమ్, బట్ ఈ వరల్డ్ లో నా పేరు సుహకిమ్ కాదు, ఈ వరల్డ్ లో నా పేరు లాయిడ్ ఫ్రెంటరా. అండ్ ఆల్సో ఈ స్టోరీ ఒక యావరేజ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ది. లైక్ తను ఈ వరల్డ్ ని ఎలా కంప్లీట్లీ చేంజ్ చేసిండో అని లాయిడ్ అంటాడు. అండ్ గైస్, తర్వాత లాయిడ్ తన షవల్ ని నేలకేసి కొడతాడు. అండ్ దాంతో తన మ్యాజిక్ యాక్టివేట్ అయిపోద్ది. అండ్ గైస్, అప్పుడే మనం ఒక సిటీ యొక్క ఓవర్ వ్యూ ని చూస్తాం, విచ్ ఇస్ మేడ్ బై లాయిడ్స్ మ్యాజిక్. అండ్ తర్వాత లాయిడ్ అంటాడు జేవియర్ అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు, ఏమైంది మాస్టర్ లాయిడ్ అని. అండ్ దాంతో లాయిడ్ గట్టిగా నవ్వుతూ అంటాడు, ఇప్పుడు మనము చాలా డబ్బు సంపాదించవచ్చు అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు, సార్ మీకు ఏమైనా మైండ్ పోయిందా, అక్కడ ముందేమీ లేదు కదా అని జేవియర్ అంటాడు. అండ్ గైస్, తర్వాత మనం కొన్ని ఇయర్స్ వెనకాలకు వస్తాం. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్పుడే మనం లాయిడ్ ని చూస్తాం. ఆ తర్వాత నేల మీద పడుకునే ఉంటాడు. అండ్ అప్పుడే తనకి సిస్టమ్ కనిపిస్తుంది. అండ్ సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది, నువ్వు చూసన్ వన్ అండ్ అందుకే నీ విష్ ని అబ్సల్యూట్ వన్ గ్రాంట్ చేసిండు. సో అందుకే కంగ్రాట్స్. అండ్ యువర్ నవ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ నైట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని సిస్టమ్ చూపిస్తుంది. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు, నైట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్, ఈ బుక్ ని అయితే నేను నిన్న రాత్రి చదివాను అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ అప్పుడే సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది గుడ్ లక్ అని. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు, నేను ఇంకా అసలు ఏమి తాగలేదు, అప్పుడే నాకు ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి అని. అండ్ తర్వాత లాయిడ్ కి అర్థమైపోద్ది, లైక్ తను ఒక మానవాలోకి వచ్చేసిండు అని. అండ్ తను అనుకుంటాడు, ఇది ఆ వెబ్ నోవెల్స్ లాగానా, నేను వేరే వరల్డ్ లో ఉన్న ఒకరిని పొజెస్ చేసినానా, అంటే నేను ఇప్పుడు వేరే వరల్డ్ లో ఉన్నానా అని లాయిడ్ అనుకుంటుంటాడు. ఆ తర్వాత లాయిడ్ అనుకుంటాడు, నేను వేరే వరల్డ్లోకి అయితే వచ్చేసినా కానీ బట్ నేను ఎందుకు రోడ్డు మీద పడుకుని ఉన్నాను అని లాయిడ్ అనుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్ లెగుస్తాడు. తనకి చాలా వేస్తుంటది. తన జా కూడా కొంచెం సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట, ఎందుకంటే తను రోడ్డు మీద పడుకునే ఉన్నాడు కాబట్టి. అండ్ ఇదే విషయం సిస్టమ్ కూడా చూపిస్తుంది లాయిడ్ కి. అండ్ దాంతో లాయిడ్ కి కోపం వస్తుంది. తను సిస్టమ్ నే కొడతాడు. ఆ తర్వాత లాయిడ్ మళ్ళీ అనుకుంటాడు, అయితే నేను ఇప్పుడు ఒక స్టోరీలో ఉన్న క్యారెక్టర్ లోకి వచ్చేసినాను. అండ్ అసలు నేను నైట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ లో ఉన్న ఏ క్యారెక్టర్ లోకి వచ్చాను, అండ్ ఇది ఏమైనా డ్రీమా ఆర్ లేదా నిజంగానే ఇట్లా అవుతుందా. అండ్ ఆల్సో ఈ మాన్వాలో రోడ్డు మీద ఇట్లా పడుకుని ఉండేవాడు ఓన్లీ ఒక్కడే ఉన్నాడు అని లాయిడ్ అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడు లాయిడ్ ని పిలుస్తాడు. అని అంటాడు, మాస్టర్ లాయిడ్ మీరు ఇక్కడ ఉన్నారా, నేను మీకోసం ఎక్కడెక్కడో వెతికినాను అని వాడు అంటాడు. అండ్ వాడు ఎవడు జేవియర్ అనమాట. అండ్ గైస్, ఇప్పుడు మన సుహకిమ్ ఏ మాన్వాలకైతే వచ్చినాడో ఈ మాన్వాకు ప్రొటాగనిస్టే జేవియర్. అంటే సుహకిమ్ ఈజ్ నాట్ ఈవెన్ ద ఎంసీ అనమాట. అండ్ తర్వాత లాయిడ్ జేవియర్ ని చూసి అనుకుంటాడు, బుక్ లో జేవియర్ ని ఎట్లాగైతే డిస్క్రైబ్ చేసినారో సేమ్ అట్లనే అన్నాడు జేవియర్. అండ్ జేవియర్ ఇప్పుడు నన్ను లాయిడ్ అని పిలిచాడా. అండ్ బుక్ లో జేవియర్ చాలా ఫేమస్ స్వర్డ్స్ మ్యాన్, బట్ ముందు తను అంతగానం ఫేమస్ కాదు. ముందు తను ఒక నార్మల్ నైటే, బట్ తర్వాత తను చాలా ఫేమస్ అయిపోయిండు. తను మా ఫ్యామిలీకి సర్వ్ చేస్తాడు. నేను ఆ ఎదవ లాయిడ్ ఫ్రెంటర్ అని లాయిడ్ గట్టిగా అంటాడు. అండ్ దాంతో జేవియర్ అంటాడు, సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఎదవని పిలవలేదు, బట్ ఇది మంచిదే, మీకు సెల్ఫ్ అవేర్నెస్ ఉందని జేవియర్ అంటాడు. ఆ తర్వాత లాయిడ్ అండ్ జేవియర్ తిరిగి వాళ్ళ మ్యాన్షన్ కి వెళ్ళిపోతారు. అండ్ జేవియర్ లాయిడ్ తో అంటాడు, మీకు గుర్తులేదా మీరు రోడ్డు మీద ఎందుకు పడుకుని ఉన్నారని. పర్వాలేదులే, నేను మీకు చెప్తా, మీరు మధ్యాహ్నము ఎక్కువ తాగేసినారు. అండ్ మీరు ఏ పబ్లో అయితే తాగినారో ఆ పబ్ లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసినారు. ఆ తర్వాత మీరు ఇంటికి వస్తున్నప్పుడు కింద పడిపోయినారు అనుకుంటా, మంది ఎక్కువయ్యి ఇంకా అక్కడే పడుకుని పోయినారు అని జేవియర్ అంటాడు. అండ్ జేవియర్ ఒక మాటలు విన్నాక సుహకిమ్ అనుకుంటాడు, లాయిడ్ ఒక లైఫ్ లో ఒక డే ఇట్లా అయిపోద్దా అని. ఆ తర్వాత జేవియర్ అంటాడు, మీ నాన్న నన్ను పంపించినాడు మిమ్మల్ని తీసుకురామని, యు మే బి ఏ హూలిగన్, బట్ మీరు తన కొడుకే కదా ఆఫ్టర్ ఆల్, ఒకవేళ మీరు రోడ్ మీద పోతే ఆఫ్ కోర్స్ మీ నాన్న చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు, జేవియర్ కి ఛాన్స్ దొరికితే చాలు నా పరువు తీయేస్తాడు అని. ఆ తర్వాత లాయిడ్ అంటాడు, ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆండోల్ ఫ్లోర్ లేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఎందుకుంటాయి అవి, ఇదొక మెడివల్ ఫ్యాంటసీ నోవెల్ కదా అని లాయిడ్ అంటాడు. అండ్ ఆండోల్ అంటే అండర్ ఫ్లోర్ హీటింగ్ సిస్టమ్ అనమాట. అండ్ దాని వల్ల ఫ్లోర్ ఎప్పుడు కూడా వేడిగా ఉంటది, సో దట్ చలికాలంలో చలి వేయొద్దు కాబట్టి. ఆ తర్వాత మన లాయిడ్ ఒక ఆండోల్ ని తయారు చేస్తాడు కూడా. ఆ తర్వాత జేవియర్ లాయిడ్ తో అంటాడు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీ నాన్న దగ్గరికి వెళ్తున్నా మీ నాన్నకి అన్ని చెప్పడానికి అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, నాన్నకి అన్ని చెప్పాల్సిందేనా అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు, చెప్పాల్సిందే అని. ఆ తర్వాత జేవియర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ అప్పుడే లాయిడ్ జేవియర్ ని ఆపుతాడు. అండ్ జేవియర్ తో అంటాడు, జేవియర్ మన ఫ్యామిలీ చాలా అప్పుల్లో ఉంది కదా అని. దాంతో జేవియర్ అంటాడు, వాట్ ఏ స్ట్రేంజ్ థింగ్ టు సే అని. అండ్ సుహకిమ్ కి అయితే ఈ స్టోరీ అంతా కూడా తెలుసు అనమాట, ఎందుకంటే తను నిన్న రాత్రి ఈ స్టోరీ యొక్క లాస్ట్ చాప్టర్ ని చదివాడు కాబట్టి. అందుకే తనకి
తనకి తెలుసు అనమాట ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ తో ఏమవుతుంది అని. అండ్ యాక్చువల్గా అయితే కొంతమంది ఈవిల్ వాళ్ళు లాయిడ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని కూడా లాగేసుకుంటారు అనమాట. లైక్ వాళ్ళ ల్యాండ్, ఆస్తి అన్ని కూడా లాగేసుకుంటారు అనమాట. అండ్ అన్ని కోల్పోవడంతో లాయిడ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళే లేపేసుకుంటారు అనమాట. అండ్ దాంతో లాయిడ్ బెగ్గర అయిపోతాడు. అండ్ తను ప్రతిరోజు కూడా తాగుతూనే ఉంటాడు. అండ్ అట్లా తాగి ఇంకొక రోజు లాయిడ్ పోతాడనమాట. అండ్ దాంతో ఇప్పుడు సుహోకిమ్ కి చాలా కోపము వస్తుంది. ఎందుకంటే తన లైఫ్ ఇట్లనే ఉండేది కాబట్టి కొరియాలో ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు కూడా తను మళ్ళీ అదే సేమ్ లైఫ్ బతకాలి కదా ఇక్కడ కూడా. అందుకే సుహోకిమ్ కి చాలా కోపము వస్తుంది. అండ్ అప్పుడే సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది అబ్సల్యూట్ నీ ర్యాండమ్ విష్ ని గ్రాంట్ చేసిండు అని. అండ్ దాంతో సుహోకిమ్ అనుకుంటాడు నేనెప్పుడు ఈ విష్ ని కోరుకున్నాను, లాయిడ్ లాంటి వాడి బాడీలోకి నన్ను పంపిమని అని సుహోకిమ్ అనుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మనం లాయిడ్ వల్ల అమ్మని చూస్తాం. ఆ తను లాయిడ్ తో అంటది నువ్వు లాస్ట్ నైట్ పబ్ లో ఉన్న థింగ్స్ అన్ని కూడా కొటేషన్ అంట కదా అని. అండ్ దాంతో సుహోకిమ్ అనుకుంటాడు లేదు లాస్ట్ నైట్ ఐ వాజ్ రీడింగ్ అ బుక్ అని. అండ్ అప్పుడే లాయిడ్ వాళ్ళ అమ్మ తనతో అంటది నువ్వు చేసింది తప్పు, అందుకే పబ్కి వెళ్ళి పబ్ ఓనర్కి సారీ అని చెప్పు అని లాయిడ్ వాళ్ళ అమ్మ అంటది. అండ్ దాంతో సుహోకిమ్ అనుకుంటాడు ఈ లాయిడ్ గారు చేసిన తప్పుకు నేను సారీ అని చెప్పాలా అని. తను వాళ్ళ అమ్మతో అంటాడు సరే నేను వెళ్ళి సారీ అని చెప్తా అని. అండ్ దాంతో గైస్ లాయిడ్ వాళ్ళ అమ్మ అండ్ జేవియర్ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది నీ రెస్పాన్స్ వల్ల వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయిపోయినారు అని. అండ్ గైస్ వాళ్ళిద్దరు ఎందుకు కన్ఫ్యూజ్ అయినారు లాయిడ్ యొక్క రెస్పాన్స్ వల్ల, ఎందుకంటే లాయిడ్ అంత మంచోడు కాదనమాట. అంటే తన పేరెంట్స్ ఒక మాట వినడు. తను ఎవరికి కూడా సారీ అని చెప్పడం అనమాట. సో అందుకే లాయిడ్ యొక్క రెస్పాన్స్ వల్ల వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయిపోయినారు. అండ్ గైస్ తర్వాత మనం ఒక విలేజర్ ని చూస్తాం. తను తన పని చేసుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకి లాయిడ్ కనిపిస్తాడు. అండ్ లాయిడ్ ని చూడంగానే ఆ విలేజర్ దాక్కుంటాడు. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు తను నన్ను చూసి ఎందుకు దాక్కుంటుండు అని. అండ్ గైస్ ఈ ఒక్క విలేజర్ కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కూడా లాయిడ్ ని చూడంగానే పారిపోతారు అనమాట. అండ్ అప్పుడే ఒక పిల్లాడు లాయిడ్ ని చూస్తుంటాడు. బట్ అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఆ పిల్లోని లోపలికి తీసుకెళ్లిపోద్ది. ఆ పిల్లోడితో అంటది లాయిడ్ ఒక కళ్ళలోకి చూడకు అని. అండ్ అప్పుడే సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది ద విలేజర్స్ అబ్సల్యూట్లీ హేట్ యూ అని. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు యా నాకు ఆ విషయం తెలుసు, ఐ కెన్ సీ దట్ అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ అప్పుడే లాయిడ్ జేవియర్ ని అడుగుతాడు నువ్వు నన్ను ఫాలో ఎందుకు అవుతున్నావు అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు మీ నాన్న నాకు ఆర్డర్ వేశాడు మిమ్మల్ని ఎస్కోర్ట్ చేయమని పబ్ వరకు అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు నన్ను ఎస్కోర్ట్ చేయడం ఎందుకు, నాకు ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ అంటాడు నేను మీతో పాటు వస్తుంది మీ ప్రొటెక్షన్ కోసం కాదు, విలేజెస్ యొక్క ప్రొటెక్షన్ కోసము, ఐఎమ్ ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ యూ అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు అయితే నేను ఒక గ్యాంగ్స్టర్ లాంటి వాడినా అని. ఆ తర్వాత లాయిడ్ అనుకుంటాడు ఫస్ట్ నేను నా స్కమ్ బ్యాగ్ ఇమేజ్ ని తగ్గించుకోవాలి అండ్ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి విలేజెస్ మధ్య, అప్పుడే నేను తర్వాత బెగ్గర అయిపోయినప్పుడు నాకు ఎవరో ఒకరు ఫుడ్ ఇస్తారు అని లాయిడ్ అనుకుంటాడు. ఎందుకంటే తనకి ఆల్రెడీ స్టోరీ అంతా తెలుసు కదా, లైక్ తన పేరెంట్స్ పోతారు అని అతను బెగ్గర అయిపోతాడు అని. సో అందుకే లాయిడ్ తన స్కమ్ బ్యాగ్ ఇమేజ్ ని తగ్గించుకొని మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే లాయిడ్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఐడియా ఏంటి, తను తన ఫ్యామిలీకి అప్పుని తీర్చేస్తే అప్పుడు తన పేరెంట్స్ బతికే ఉంటారు కదా. అండ్ ఆల్సో అప్పుడు లాయిడ్ కూడా మంచిగా పీస్ఫుల్ గా బతకొచ్చు కదా. సో అట్లా అనుకున్నాక లాయిడ్ చెక్ చేశాడు లైక్ తన దగ్గర ఏమైనా స్కిల్స్ ఉన్నాయా అని. అండ్ యా తన దగ్గర 2 స్కిల్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో హ్యూమన్ స్కమ్, ఇంకొకటేమో రౌడీ డ్రాంకార్డ్ అనమాట. అంటే లాయిడ్ దగ్గర 2 స్కిల్స్ అయితే ఉన్నాయి, బట్ అవి 2 కూడా వేస్ట్ స్కిల్స్ అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ లాయిడ్ కి కోపం వస్తుంది. అండ్ తను సిస్టమ్ ని మళ్ళీ కొడతాడు. అండ్ అప్పుడే జేవియర్ లాయిడ్ తో అంటాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మనము ఆల్రెడీ పబ్ కి వచ్చేసినాము, మీరు పబ్ ఓనర్ కి సారీ అని చెప్తానే అబద్ధం చెప్తున్నారు కదా అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు లేదు నేను సారీ అని చెప్తా, పద పబ్ లోపలికి పోదాము అని లాయిడ్ అంటాడు. బట్ జేవియర్ కి అయితే అసలు నమ్మకం లేదనమాట లాయిడ్ మీద తను సారీ అని చెప్తాడు అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు ఏమైంది జేవియర్ అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు ఏం లేదు పదండి లోపలికి పోదాము అని. అండ్ దాంతో వాళ్ళిద్దరు పబ్ లోపలికి పోతూ ఉంటారు. బట్ అప్పుడే జేవియర్ అనుకుంటాడు ఏమో తేడాగా ఉంది, కంపేర్ టు యెస్టర్డే లాయిడ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అని జేవియర్ అనుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్ అండ్ జేవియర్ పబ్ లోపలికి వచ్చేస్తారు. అండ్ లాయిడ్ అయితే పబ్ లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా విరగొట్టేస్తాడు అనమాట. అండ్ అందుకే ఇప్పుడు లాయిడ్ చాలా రెస్పెక్ట్ఫుల్లీ పబ్ ఓనర్ తో అంటాడు నన్ను క్షమించండి అని. అండ్ దాంతో పబ్ ఓనర్ అయితే చాలా భయపడిపోతాడు అనమాట. అండ్ తను లాయిడ్ తో అంటాడు మాస్టర్ లాయిడ్ మీరు నన్ను ఇట్లా క్షమించమని అడగకూడదు అని. అండ్ ఇట్లా పబ్ ఓనర్ ఎందుకంటున్నాడు తనకేమీ రెస్పెక్ట్ లేదు లాయిడ్ మీద, ఈజ్ యాక్చువల్లీ టెరిఫైడ్ ఆఫ్ లాయిడ్. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు పబ్ ఓనర్ ఎందుకు అంతగానం భయపడిపోతుండు, ఓ నేను ఒక స్కమ్ బ్యాగ్ ని కదా అందుకే నేను సడన్ గా పొలైట్లీ మాట్లాడేసరికి పబ్ ఓనర్ భయపడిపోయిండు, అందుకే నేను ఇప్పుడు కొంచెం రూడ్లీ మాట్లాడతా అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ తను అంటాడు వెల్ ఐ గెస్ ఐఎమ్ సారీ అని.
అండ్ ఈసారి పబ్ ఓనర్ ఏమి అంతగానం భయపడ్డు. బట్ తనకి ఇష్టం లేదనమాట లాయిడ్ ఇక్కడ ఉండడము. అందుకే తను అంటాడు పర్వాలేదు, యూ డోంట్ హ్యావ్ టు అపాలజైజ్ అని. ఆ తర్వాత పబ్ ఓనర్ కి సారీ అని చెప్పేసినాక లాయిడ్ అండ్ జేవియర్ తిరిగి వాళ్ళ మ్యాన్షన్ కి వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే లాయిడ్ అంటాడు ఈవెన్ తో నేను సారీ అని చెప్పినాక కూడా పబ్ ఓనర్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు ఆబ్వియస్లీ తను హ్యాపీగా ఫీల్ అవ్వడు, ఎందుకంటే మీరు తన పబ్ లో ఉన్న ఫర్నిచర్ ని డెకరేషన్స్ ని అన్నిటిని కూడా వేరే కొట్టేసినారు కాబట్టి అవన్నిటిని కూడా పబ్ ఓనర్ చాలా కష్టపడి కొనుక్కుండు. బట్ మీరు వాటన్నిటిని కూడా చాలా ఈజీగా వేరే కొట్టేసినారు, అందుకే మీరు తనకి కంపెన్సేషన్ ఇస్తే కానీ తను హ్యాపీగా ఫీల్ అవ్వడు అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు మనమే అప్పుల్లో ఉన్నాము, అట్లాంటప్పుడు మనము పబ్ ఓనర్ కి డబ్బులు ఎట్లా ఇవ్వగలము అని. అండ్ ఆల్సో అప్పుడే జేవియర్ అంటాడు అది మాత్రమే కాదు, పబ్ ఓనర్ వాళ్ళ అమ్మ సిగ్గా ఉంది, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు పబ్ ఓనర్ యొక్క కష్టాలు ఇంకా పెంచేసినారు, తన పబ్లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా వేరే కొట్టేసి అని జేవియర్ అంటాడు. అండ్ అప్పుడే లాయిడ్ అనుకుంటాడు ఆ పబ్ లో ఫైర్ ప్లేస్ అయితే ఉంది కానీ బట్ అయినా సరే పబ్ అంతా కూడా చాలా చల్లగా ఉంది, ఆ ఒక్క ఫైర్ ప్లేస్ సరిపోదు ఆ మొత్తం ప్లేస్ అంతా కూడా చల్లగా ఉంచడానికి. అండ్ ఎల్లర్స్ ఎక్కువ చలిని హ్యాండిల్ చేయలేరు అన్లెస్ దే హ్యావ్ ఆండోల్ ఫ్లోర్స్ అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే లాయిడ్ ఒక బల్బు వెలిగిపోద్ది, అంటే తనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ గైస్ ఇప్పుడు సుహోకిమ్ ఏ మానవులకైతే వచ్చినాడో ఈ టైం పీరియడ్ లో ఆండోల్ ఫ్లోర్స్ అసలు లేవన్నమాట. బట్ గైస్ తిను ఆండోల్ ఫ్లోర్స్ ని బిల్డ్ చేసి అందరికి అమ్మొచ్చు కదా. అండ్ అఫ్ కోర్స్ ఒరిజినల్ లాయిడ్ అయితే ఇట్లా ఎప్పుడు చేయలేడు కదా, ఎందుకంటే తనకి అంత సీన్ లేదు కాబట్టి. బట్ గైస్ సుహోకిమ్ అయితే ఇట్లా చేయగలడు కదా, అంటే తను ఆండోల్ ఫ్లోర్స్ ని బిల్డ్ చేయగలడు కదా. అండ్ ఆల్సో సుహో స్కూల్లో సివిల్ ఇంజనీరింగ్ గా చదివాడంట. అండ్ ఆల్సో గైస్ సుహో మిలిటరీలో ఉన్నప్పుడు తను ఒక్కడే ఒక హౌస్ ని కట్టేశాడంట. అండ్ ఆల్సో తను కన్స్ట్రక్షన్ సైట్స్ లో కూడా పనిచేశాడంట రాత్రి పగలు, అంటే తనకి సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉందన్నమాట మంచిగా. సో అందుకే లాయిడ్ ఇప్పుడు అనుకుంటాడు నేను ఆండోల్ ఫ్లోర్స్ ని బిల్డ్ చేస్తాను అండ్ వాటిని అందరికి అమ్మేస్తాను అండ్ అట్లా నేను మా ఫ్యామిలీ యొక్క అప్పుని తీర్చేస్తాను అని లాయిడ్ అనుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్ జేవియర్ తో అంటాడు పద జేవియర్ మనము పబ్ కి తిరిగి వెళ్దాము అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు ఎందుకని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు నా ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి అని. అండ్ గైస్ అప్పుడే సిస్టమ్ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది లాయిడ్ కి, అండ్ దాంట్లో ఇట్లా రాసి ఉంటుంది అనమాట నీ అసలైన జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది అని. అండ్ ఆల్సో సిస్టమ్ లాయిడ్ కి ఆర్పీ పాయింట్స్ గురించి కూడా చెప్తుంది అనమాట. అండ్ ఆర్పీ పాయింట్స్ అంటే ఏంటి, రిలేషన్షిప్ పాయింట్స్ అనమాట. అండ్ ఈ పాయింట్స్ లాయిడ్ కి ఎలా వస్తాయి, కీ క్యారెక్టర్స్ తో తన రిలేషన్స్ ని మంచిగా ఉంచుకోవడం వల్ల తనకి ఈ పాయింట్స్ వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు లాయిడ్ దగ్గర ఎన్ని గణం ఆర్పీ పాయింట్స్ ఉన్నాయి, 0 పాయింట్స్ అనమాట. అంటే గైస్ మీకు అర్థమవుతుందా, ఈ ఆర్పీ పాయింట్స్ అనేవి చాలా అవసరం అనమాట లాయిడ్ కి. ఈ ఆర్పీ పాయింట్స్ తోనే లాయిడ్ కొత్త కొత్త స్కిల్స్ ని అన్లాక్ చేయగలడు అండ్ ఇంకా స్ట్రాంగ్ గా అవ్వగలడు, జస్ట్ లైక్ జిన్వు ఫ్రమ్ సోలో లెవెలింగ్. అండ్ ఈ ఆర్పీ పాయింట్స్ లాయిడ్ కి ఎలా వస్తాయి, కీ క్యారెక్టర్స్ తో తన రిలేషన్స్ ని మంచిగా మెయింటైన్ చేయడం వల్ల. అండ్ కీ క్యారెక్టర్స్ అంటే ఎవరు, లాయిడ్ వల్ల అమ్మ నాన్న, జేవియర్ అండ్ ఇంకా ఎవరైతే ఈ స్టోరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళే అనమాట కీ క్యారెక్టర్స్ అంటే. అండ్ ఇప్పుడు లాయిడ్ జేవియర్ ని చూస్తాడు అండ్ జేవియర్ యొక్క అప్రూవల్ రేటింగ్ టువర్డ్స్ లాయిడ్ ఎంత ఉంటుందో తెలుసా గైస్, -30 అనమాట. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు ఎందుకు అంత తక్కువ ఉంది అని. అండ్ లాయిడ్ తన అప్రూవల్ రేటింగ్ ని పెంచుకోవాలని అనుకుంటాడు. సో అందుకే లాయిడ్ జేవియర్ తో అంటాడు జేవియర్ నువ్వు ఈ రోజు మంచిగా కనిపిస్తున్నావు అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు నాకు ఆ విషయము ఆల్రెడీ తెలుసు అని. అండ్ గైస్ ఇందాక అప్రూవల్ రేటింగ్ -30 ఉండే కదా, ఇప్పుడు అది -31 అయిపోద్ది అనమాట. అంటే లాయిడ్ జేవియర్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసిండు, బట్ దానివల్ల జేవియర్ డిసప్పాయింట్ అయిపోయిండు, అందుకే కదా ఒక పాయింట్ మైనస్ అయిపోయింది. అండ్ ఇదే విషయము లాయిడ్ కి కూడా అర్థమైపోద్ది. అండ్ అందుకే తను ఈ విషయం ని వదిలేస్తాడు. అండ్ తన ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత లాయిడ్ పబ్ కి వచ్చేస్తాడు. అండ్ తను ఒక కాంట్రాక్ట్ ని తయారు చేస్తాడు అనమాట. అండ్ తను పబ్ ఓనర్ తో అంటాడు నువ్వేమో బయరు అండ్ నేనేమో కాంట్రాక్టరు అండ్ నేను ఆండర్ ఫ్లోర్ ఉన్న ఇంటిని కట్టేస్తాను అండ్ నీకు ఇచ్చేస్తాను, సో అందుకే నువ్వు ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చెయ్యు అని లాయిడ్ పబ్ ఓనర్ తో అంటాడు. బట్ గైస్ పబ్ ఓనర్ అయితే సస్పిషియస్ గా చూస్తుంటాడు లాయిడ్ ని. అండ్ సిస్టమ్ కూడా ఇట్లా అంటది పబ్ ఓనర్ కి నీ మీద అసలు నమ్మకం లేదు అని. అండ్ ఆల్సో పబ్ ఓనర్ స్టోన్ వాల్ హార్ట్ అనే స్కిల్ ని యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే తన ఏమి యాక్చువల్ స్కిల్ ని యూజ్ చేయట్లేదు, ఇట్ ఈస్ జస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. లైక్ నువ్వు ఏం చెప్పినా సరే నేను కరిగిపోను అండ్ నిన్ను అసలు నమ్మను అని. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు ఇప్పుడు పబ్ ఓనర్ నన్ను నమ్మకపోతే నా పెద్ద ప్లాన్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిపోద్ది. అండ్ నేను ఇంకా నా హులిగన్ పర్సనాలిటీని యూజ్ చేయదని అనుకున్నా, బట్ ఇప్పుడు నేను యూజ్ చేయాల్సిందే నా హులిగన్ పర్సనాలిటీని అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ అప్పుడే లాయిడ్ పబ్ ఓనర్ తో అంటాడు మనము రోజు ఒకరినొకరు చూసుకుంటాము అని కలుస్తుంటాం కదా, బట్ అయినా సరే నీకు నా మీద నమ్మకం లేదా అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో గైస్ పబ్ ఓనర్ సైన్ పెట్టేస్తాడు కాంట్రాక్ట్ లో. అండ్ అప్పుడే సిస్టమ్ అంటది లాయిడ్ తో వావ్ యు ఆర్ అబ్సల్యూట్
అబ్సల్యూట్ గార్బేజ్ అని. అంటే ఈవెంట్ సిస్టమ్ కూడా లాయిడ్ యొక్క పరువు తీయేస్తుంది. బట్ గైస్ లాయిడ్ అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనకి తన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది కాబట్టి. అండ్ అప్పుడే లాయిడ్ పబ్ ఓనర్ తో అంటాడు, సార్ మీరు రైట్ చాయిస్ తీసుకున్నారు అండ్ ఐ వోంట్ లెట్ యూ డౌన్ అని లాయిడ్ అంటాడు. బట్ గైస్ జేవియర్ కి అయితే డౌట్ వస్తుంటది అనమాట లాయిడ్ మీద, తను అసలు ఏం చేయడానికి ట్రై చేస్తుండు అని. ఆ తర్వాత లాయిడ్ షవెల్ ని తీసుకుని ఒక లొకేషన్ కి పోతాడు, ఇక్కడ 100 ఫ్లోర్ ఉన్న ఇంటిని కట్టడానికి. అండ్ లాయిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతాడు. బట్ అప్పుడే జేవియర్ లాయిడ్ తో అంటాడు, మీరు ఇందాక పబ్ ఓనర్ ని బెదిరించి కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకున్నారు అండ్ మీరు ఇప్పుడు ఏ కొత్త సమస్యలు క్రియేట్ చేయబోతున్నారు పీపుల్ కోసము అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, యు ఆర్ నాట్ రీజనబుల్ యాజ్ యూ సేమ్. నీకు నా మీద ఎందుకు నమ్మకం లేదు? బికాస్ ఆఫ్ మై పాస్ట్, రైట్? పాస్ట్ లో నేను ఏమీ చేయలేకపోయినాను అండ్ అందరికి సమస్యలు క్రియేట్ చేసిన కాబట్టి అందుకని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కదా నేను ఇప్పుడు కూడా సమస్యలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అని. అండ్ నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది కూడా ఫెయిల్ అయిపోద్దని నువ్వు అనుకుంటున్నావు కదా అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ అంటాడు, లేదు లేదు నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టాటిస్టిక్స్ బేస్డ్ ద్వారా అట్లా అంటున్నాను అని జేవియర్ అంటాడు. అంటే జేవియర్ ఇప్పుడు సింపుల్ గా ఏమంటున్నాడు, లాయిడ్ కి అంత సీన్ లేదు, అతను ఏమీ చేయలేడు, జస్ట్ పీపుల్ కి ట్రబుల్ క్రియేట్ చేయడం తప్ప అని జేవియర్ అంటున్నాడు. బట్ అఫ్ కోర్స్ జేవియర్ యొక్క మాటల వల్ల లాయిడ్ ఏమి ఓడిపోవడానికి ఒప్పుకోడు. అతను జేవియర్ తో అంటాడు, ఐ మేక్ దెమ్ స్మైల్ అని. అంటే పబ్ ఓనర్ అండ్ పబ్ ఓనర్ వాళ్ళ అమ్మ ఫేస్ మీద స్మైల్ తెప్పిస్తాను నేను అని లాయిడ్ అంటాడు. అండ్ ఆల్సో లాయిడ్ అనుకుంటాడు, వాళ్ళ స్మైల్స్ నాకు చాలా అవసరము, ఎందుకంటే అప్పుడే నేను చాలా డబ్బులు సంపాదించగలను కాబట్టి అని లాయిడ్ అనుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్ ఒక్కడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు, అతను ఇల్లు కట్టేస్తాడు కూడా. అండ్ అఫ్ కోర్స్ తను చాలా అలసిపోతాడు అనమాట. అండ్ అప్పుడే జేవియర్ లాయిడ్ తో అంటాడు, మీకు ఎక్కువ టైం పట్టలేదు ఈ ఇంటిని బిల్డ్ చేయడానికి అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, నాకు ఒక 1 వీక్ పట్టింది ఈ ఇంటిని బిల్డ్ చేయడానికి అని. అండ్ జేవియర్ అయితే అసలు నమ్మలేకపోతాడు అనమాట, లాయిడ్ నిజంగానే ఏమో కడుతున్నాడని, అతను నిజంగానే కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుండు, నిజంగానే ద హులిగన్ లాయిడ్ అట్లా చేయడానికి ట్రై చేస్తుండా అని జేవియర్ అనుకుంటూ ఉంటాడు. అంటే చూసినారా, జేవియర్ కి అసలు నమ్మకం లేదనమాట లాయిడ్ మీద. అండ్ గైస్ ఇంత అలసిపోయినాక కూడా లాయిడ్ ఓడిపోవడానికి ఒప్పుకోడు. అండ్ తను మళ్ళీ లెగుస్తాడు వుడ్ ని కట్ చేయడానికి. బట్ లాయిడ్ దగ్గర అంతగానం ఓపిక లేదనమాట ఇప్పుడు. అండ్ యాక్స్ ని లేపంగానే యాక్స్ ఒక వెయిట్ వల్ల తన వెనకాలకి పడిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే జేవియర్ వచ్చి లాయిడ్ ని పట్టుకుంటాడు, లాయిడ్ కింద పడిపోకుండా. అండ్ యాక్చువల్గా అయితే జేవియర్ ఇంప్రెస్ అయిపోయింది అనమాట లాయిడ్ పడుతున్న కష్టం ని చూసి. అండ్ అందుకే తను ఇప్పుడు లాయిడ్ కి హెల్ప్ చేయాలని అనుకుంటాడు వుడ్ ని కట్ చేయడంలో. అండ్ తను లాయిడ్ ని అడుగుతాడు వుడ్ ని ఎలా కట్ చేయాలి అని. అండ్ దాంతో లాయిడ్ జేవియర్ కి చూపిస్తాడు వుడ్ ని ఈ షేప్ లో కట్ చేయమని. అండ్ గైస్ దాంతో జేవియర్ వుడ్ పీసెస్ అన్నిటిని కూడా పైకి విసిరేస్తాడు. అండ్ విత్ సింగిల్ స్వింగ్ తను అన్నిటిని కూడా కట్ చేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ లాయిడ్ ఇంప్రెస్ అయిపోతాడు. అండ్ తను మెచ్చుకుంటాడు జేవియర్ ని. అండ్ తను అనుకుంటాడు జేవియర్ అందుకే ఫ్యూచర్ లో మాస్టర్ స్పోర్ట్స్ మ్యాన్ అయిపోయిండు అని. అండ్ తర్వాత లాయిడ్ జేవియర్ ని అడుగుతాడు, లైక్ జేవియర్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా డిగ్ చేయడంలో అని. అండ్ దాంతో జేవియర్ కి చాలా కోపం వస్తుంది, ఒక హెల్ప్ చేయగానే లాయిడ్ ఇంకొక హెల్ప్ అడుగుతుండు అని. అండ్ సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది లైక్ జేవియర్ రిగ్రెట్స్ హిస్ డెసిషన్ అని. అంటే లాయిడ్ కి హెల్ప్ చేయడం వల్ల జేవియర్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడు అనమాట. అండ్ తర్వాత లాయిడ్ జేవియర్ తో అంటాడు, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? నువ్వు క్యూరియస్ గా ఉన్నావు కాబట్టే కదా నేను ఎక్కడ పబ్ ఓనర్ ని మోసం చేస్తానేమో అని, అండ్ నేను అసలు ఈ పనిని ఫినిష్ చేయగలుగుతున్నా లేనా అని, అండ్ నీకు చూడాలని ఉంది కదా అసలు ఏమవుతుందో అని. సో నువ్వు తర్వాత అసలు ఏమవుతుందో చూడాలని అనుకుంటే ఇప్పుడు పని స్పీడ్ గా అవ్వాలి. అండ్ పని స్పీడ్ గా అవ్వాలంటే నువ్వు నాకు ఇప్పుడు హెల్ప్ చేయాలి, అప్పుడే నువ్వు తర్వాత అసలు ఏమవుతుందో చూడగలవు అని లాయిడ్ అంటాడు. అండ్ అఫ్ కోర్స్ జేవియర్ ఒప్పేసుకుంటాడు లాయిడ్ కి హెల్ప్ చేయడానికి, ఈవెన్ తనకి ఇష్టం లేకపోయినా సరే. అంటే చూసినారా, లాయిడ్ కి తెలుసు అనమాట వేరే వాళ్ళతో తన పని ఎట్లా చేపించుకోవాలా అని. ఆ తర్వాత ఇంకేముంది, లాయిడ్ అండ్ జేవియర్ కలిసి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అట్లా వాళ్ళిద్దరు కన్స్ట్రక్షన్ ఫినిష్ కూడా చేస్తారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ లాయిడ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను గట్టిగా అరుస్తూ ఉంటాడు కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ అని. అండ్ అప్పుడే జేవియర్ లాయిడ్ ని అడుగుతాడు, అక్కడ ఏమో లెటర్స్ ఉన్నాయి కదా అవి ఏంటి అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, అది నా బ్రాండ్ లోగో అని. బట్ జేవియర్ కి లోగో అంటే ఏంటో తెలియదు అనమాట. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, అదేంటో తెలుస్తుందిలే నీకు, కొన్ని రోజులు ఆగు, ఇప్పుడైతే నువ్వు వెళ్ళి పబ్ ఓనర్ ని ఇక్కడికి తీసుకురాపో అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో పబ్ ఓనర్ అండ్ వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ దే అబ్సల్యూట్లీ లవ్ దిస్ ప్లేస్. అండ్ పబ్ ఓనర్ వాళ్ళ అమ్మ అంటది, ఇట్ ఈస్ సో లవ్లీ అండ్ రిలాక్సింగ్ అని. అండ్ పబ్ ఓనర్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట, ఫ్లోర్ అంతా కూడా వేడిగా ఎట్లా ఉంది అని. అండ్ గైస్ లాయిడ్ కి అయితే ఈ థింగ్ కామన్ కదా, ఎందుకంటే తను కొరియాలో ఉన్నప్పుడు తను ఆండల్ ఫ్లోర్స్ ని చూశాడు కాబట్టి. బట్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఆండల్ ఫ్లోర్స్ గురించి తెలియదు కదా.
కదా, అండ్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ థింగ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, సో అందుకే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట. అండ్ లాయిడ్ అనుకుంటాడు వీళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఆన్ ఫ్లోర్ అని లాయిడ్ అనుకుంటాడు. ఆ తర్వాత పబ్ ఓనర్ లాయిడ్ తో అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ లాయిడ్, మా అమ్మ ఇంతకన్నా స్మైల్ చేయడము నేను ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నాను అని పబ్ ఓనర్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే లాయిడ్ ఇందాక తనతో అన్నాడు కదా పబ్ ఓనర్ వాళ్ళ అమ్మ స్మైల్ చేస్తారు, ఐ విల్ మేక్ దెమ్ స్మైల్ అని. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ నిజంగానే నవ్వుతున్నారు కదా, అందుకే జేవియర్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు లాయిడ్ నిజంగానే మారిపోయిందా, ముందు లాయిడ్ యొక్క స్పీచ్ అండ్ మేనర్స్ మాత్రమే మారింది, బట్ ఇప్పుడు తను కష్టపడి పనిచేస్తున్నాడు అండ్ పీపుల్ కి ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటున్నాడు అండ్ పీపుల్ కి ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అండ్ ఆన్ ఫ్లోర్ వల్ల ఇప్పుడు పబ్ ఓనర్ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ దేర్ ఇస్ నో వే లాయిడ్ ఫ్రంటోరా వుడ్ డూ సచ్ థింగ్ బట్ సమ్హౌ ఇట్ హస్ హ్యాపెండ్. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని జేవియర్ అనుకుంటాడు. అండ్ తను కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అండ్ గైస్ దాంతో తన అప్రూవల్ రేటింగ్ టువర్డ్స్ లాయిడ్ -31 నుంచి -21 కి వచ్చేస్తుంది అనమాట. అండ్ అది చూసి ఆబ్వియస్లీ లాయిడ్ నవ్వుతాడు. అండ్ తను జేవియర్ తో అంటాడు, నువ్వు అనుకుంటున్నావు కదా నేను అంత పెద్ద వేస్ట్ గానే కాను అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ అంటాడు, లేదు నేను అట్లా అనుకోవట్లేదు అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, నాకు తెలుసు నువ్వు అట్లనే అనుకుంటున్నావు అని. అండ్ తర్వాత లాయిడ్ అనుకుంటాడు, ఈ ఇల్లు కట్టడం వల్ల నాకు లాస్ అయింది, బట్ యాక్చువల్గా అయితే నాకు లాస్ అవ్వలేదు, నేను ఇప్పుడు ఈ ఇంటి ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తా అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ తను ఎట్లా డబ్బులు సంపాదిస్తాడు ఈ ఇంటి ద్వారా, ఎలా అంటే తను విలేజెస్ అందరికి కూడా ఈ ఆన్ ఫ్లోర్ ని ఎక్స్పీరియన్స్ చేపిస్తాడు అనమాట. ఎట్లనో మీరే చూడండి, ఒక్కొక్కరు ఇంట్లోపలికి పోతుంటారు అండ్ దే ఆర్ హ్యావింగ్ క్వైట్ ఏ గుడ్ టైం. అండ్ లాయిడ్ ఏమో బయటకు వచ్చిన వాళ్ళతో అంటాడు, ఎలా ఉంది మజా వచ్చింది కదా, నేను మీకోసం కూడా ఇట్లనే ఒక ఇల్లు కట్టగలను అండ్ నేను 2 స్టైల్స్ ని కూడా క్రియేట్ చేసినాను, మీకు స్టైలే ఇల్లు కావాలా ఆర్ లేదా స్టైల్ బి ఇల్లు కావాలా, అండ్ ఆల్సో నేను మీకు 10% ఆఫ్ కూడా ఇస్తాను కన్స్ట్రక్షన్ లో, సో అందుకే మీరు ఏమంటారో చెప్పండి అని లాయిడ్ అంటాడు. బట్ కేస్ విలేజర్ అయితే నో అని అంటాడు, ఎందుకంటే దానికి నమ్మకం లేదనమాట లాయిడ్ మీద. అండ్ విలేజెస్ ఎవరికి కూడా నమ్మకం లేదనమాట లాయిడ్ మీద. అండ్ దాంతో లాయిడ్ పబ్ ఓనర్ తో ఎట్లాగైతే అన్నాడు, మనము రోజు ఒకరినొకరు చూసుకుంటాము, బట్ అయినా సరే మీకు నా మీద నమ్మకం లేదా అని. సో సేమ్ అట్లనే లాయిడ్ ఇప్పుడు కూడా అంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఎవరో వస్తారు అండ్ లాయిడ్ ని పిలుస్తారు. అండ్ ఇక్కడికి వచ్చింది ఎవరు, లాయిడ్ వాళ్ళ నాన్న అనమాట. అతను లాయిడ్ తో అంటాడు, లాయిడ్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని. అండ్ లాయిడ్ వాళ్ళ నాన్న అప్రూవల్ రేటింగ్ టువర్డ్స్ లాయిడ్ -20 ఉంటదన్నమాట. అంటే లాయిడ్ వాళ్ళ నాన్నకు కూడా తన మీద అసలు నమ్మకం లేదనమాట. ఆ తర్వాత లాయిడ్ అండ్ వాళ్ళ నాన్న కలిసి డిన్నర్ చేస్తుంటారు. అన్నప్పుడే వాళ్ళ నాన్నని చూసి లాయిడ్ అనుకుంటాడు, నేను ఇన్సేపు మా నాన్నని అవాయిడ్ చేస్తున్నాను, బట్ ఒకవేళ తనకి తెలిస్తే నేను ఆన్ ఫ్లోర్స్ ఉన్న హౌసెస్ ని కడుతున్నానని, అప్పుడు మా నాన్న నన్ను ఆపేసడేమో ఆన్ ఫ్లోర్స్ ని బిల్డ్ చేయనీయకుండా అని లాయిడ్ అనుకుంటుంటాడు. అని అప్పుడే లాయిడ్ వాళ్ళ నాన్న లాయిడ్ తో అంటాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు, ఇప్పుడు ఏ కొత్త సమస్యలు క్రియేట్ చేస్తున్నావో చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు, నేను మంచిగా మాట్లాడితే ఈ కన్వర్జేషన్ పెద్దగా అయిపోద్ది, సో అందుకే నేను ఇప్పుడు మళ్ళీ రూడ్ గా మాట్లాడాలి కన్వర్జేషన్ త్వరగా అయిపోవడానికి అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ తను వాళ్ళ నాన్నతో అంటాడు, పబ్ ఓనర్ ఒక ఆర్డర్ ఇచ్చాడు ఆన్ ఫ్లోర్ ని బిల్డ్ చేయమని, సో అందుకే నేను బిల్డ్ చేశాను ఆన్ ఫ్లోర్ ని అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ వాళ్ళ నాన్న అంటాడు, అయితే నీకు ఇంకా పీపుల్ ఆర్డర్స్ ఇచ్చారా ఆన్ ఫ్లోర్స్ ని బిల్డ్ చేయమని అని వాళ్ళ నాన్న అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, అవును మీకు తెలుసు అని. అని అప్పుడే లాయిడ్ వాళ్ళ నాన్న అంటాడు, ఇది మన ఏరియా అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ ని మనమే చూసుకోవాలి, సో అందుకే ఐ వోంట్ లెట్ యూ స్కామ్ దేమ్ అని లాయిడ్ వాళ్ళ నాన్న అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, మీరేమీ వర్రీ అవ్వకండి, నేను ఎవరిని స్కామ్ చేయట్లేదు అని. అండ్ లాయిడ్ అనుకుంటాడు, నేను ఏం చేసినా సరే అండ్ ఎన్ని మంచి పనులు చేసినా సరే పీపుల్ అందరూ అనుకుంటారు నేను మంచోని కాను అని, అండ్ నేను స్కామ్స్ చేస్తున్నా అని. సో అందుకే లాయిడ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అండ్ తను వెళ్ళిపోతూ ఉంటాడు కూడా. బట్ అప్పుడే వాళ్ళ నాన్న తనతో అంటాడు, నీకు మన ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ తెలుసు కదా, మనము అప్పుల్లో ఉన్నాము అని, బట్ నువ్వు ఏమీ వర్రీ అవ్వకు, నేను మనల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొస్తా, సో అందుకే నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు దీంట్లో, నేను అన్ని చూసుకుంటా అని లాయిడ్ వాళ్ళ ఫాదర్ తనతో అంటాడు. అండ్ గైస్ ఈ మాటలు వినగానే సుహోకిమ్ కి తన ఫాదర్ గుర్తొచ్చేస్తాడు. తన ఫాదర్ కూడా తనతో ఇట్లనే అంటాడు అనమాట, అన్ని నేను చూసుకుంటా, నువ్వు ఏమీ వర్రీ అవ్వకు అని సుహోకిమ్ వాళ్ళ ఫాదర్ తనతో అంటాడు అనమాట. బట్ సుహోకిమ్ వాళ్ళ ఫాదర్ అన్ని చూసుకోలేకపోయాడు అనమాట. సో అందుకే ఇప్పుడు లాయిడ్ అనుకుంటాడు, మా నాన్న నాకు అబద్ధం చెప్తున్నాడు, ఐ నో ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఓకే అండ్ ఈసారి నేను డబ్బు వల్ల ఓడిపోను అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ తను వెళ్లే ముందు తన ఫాదర్ తో అంటాడు, నేను ఓడిపోవాలని అనుకోవట్లేదు, అందుకే మీరు కూడా ఓడిపోకండి అని లాయిడ్ అంటాడు. అండ్ సుహోకిమ్ ఇవే మాటలు వాళ్ళ నాన్నతో అనాలని అనుకుంటాడు, బట్ తను అనలేకపోయాడు. అండ్ సుహోకిమ్ రిగ్రెట్ అవుతుంటాడు అనమాట, తను తన ఒరిజినల్ లైఫ్ ని చేంజ్ చేసుకోలేకపోయాడు అని. బట్ ఈసారి తను తన లైఫ్ ని చేంజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్
బయటకు వచ్చి ఆర్డర్ చేస్తూ ఉంటాడు. లైక్ తనకి ఎన్ని గంటల ఆర్డర్స్ వచ్చినాయి అని. అండ్ తనకి 32 స్టైల్ ఆర్డర్స్ అండ్ 57 స్టైల్ బి ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. అంటే చూసినారా, పీపుల్ నమ్మడం స్టార్ట్ చేసినారు లాయిడ్ ని. అందుకే కదా తనకి అన్ని గంటల ఆర్డర్స్ వచ్చినాయి. అండ్ లాయిడ్ అనుకుంటాడు, పీపుల్ నాకు ఆల్రెడీ సగం డబ్బులు ఇచ్చేసినారు కన్స్ట్రక్షన్ కోసము, అండ్ ఈ డబ్బుని నేను మా నాన్నకి ఇచ్చేస్తాను, అండ్ దాంతో మా నాన్నది కొంచెం అప్పు తీరుతుంది కదా అని లాయిడ్ అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే లాయిడ్ ముందుకి ఇద్దరు వస్తారు. అండ్ వీళ్ళే అనమాట అప్పు ఇచ్చిన వాళ్ళు. అండ్ వీళ్ళు ఇప్పుడు లాయిడ్ వాళ్ళ నాన్నని డబ్బులు అడగడానికి వచ్చినారనమాట. అండ్ వీళ్ళిద్దరు లాయిడ్ ని గ్రీట్ చేయరనమాట. దాంతో లాయిడ్ అనుకుంటాడు, నేను లార్డ్ ఒక కొడుకుని, బట్ అయినా సరే వీళ్ళిద్దరూ నన్ను గ్రీట్ చేయలేదు అంటే వాళ్ళిద్దరే అప్పు ఇచ్చిన వాళ్ళ అని లాయిడ్ అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లాయిడ్ వాళ్ళ నాన్నని తిడుతుంటారు అనమాట. లైక్ నీకు ఎంతగానో టైం కావాలి, అండ్ మేము నీకు టైం కూడా ఇచ్చాము డబ్బులు తిరిగి ఇవ్వమని, బట్ నువ్వు ఇప్పుడు వరకు మాకు మా డబ్బులు తిరిగి ఇవ్వలేదు, సో అందుకే ఇప్పుడు నువ్వు మాకు మా డబ్బులు తిరిగి ఇచ్చేసేయి, అది కూడా విత్ ద ఇంట్రెస్ట్ అని వాళ్ళిద్దరూ అంటుంటారు. అండ్ లాయిడ్ ఏమో బయట నించొని వీళ్ళ మాటలన్నీ కూడా వింటుంటాడు. అండ్ గైస్ అప్పుడే లాయిడ్ ఈవిల్ గా నవ్వుతాడు. అండ్ తను అంటాడు, నేను ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అని. అండ్ తను ఇట్లా ఎందుకు అన్నాడో తెలుస్తుందాగండి గైస్. అండ్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడుది ఒక రోజు ముందు రాత్రిదా అనమాట. అండ్ లాయిడ్ తన రూమ్ లో కూర్చొని తన ఆర్పీ పాయింట్స్ ని చూస్తుంటాడు. అండ్ తన దగ్గర ఇప్పుడు 36 ఆర్పీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. బట్ లాయిడ్ కి అర్థం కాదు, ఈ 36 ఆర్పీ పాయింట్స్ తో నేను అసలు ఏం చేయాలి, అండ్ ఈ పాయింట్స్ ని అసలు నేను ఎట్లా యూజ్ చేయాలి అని. అండ్ గైస్ అప్పుడే సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది, యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ ఆర్పీ పాయింట్స్ అండ్ గెయినింగ్ ఎబిలిటీస్. అంటే ఆర్పీ పాయింట్స్ వల్ల లాయిడ్ కొత్త ఎబిలిటీస్ ని గెయిన్ చేయగలడనమాట. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, ఇది మంచి విషయమే, బట్ నువ్వు ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో సిస్టమ్ అంటది, నేను మర్చిపోయినా అని. అండ్ గైస్ తర్వాత సిస్టమ్ లాయిడ్ ని స్కాన్ చేస్తుంది అనమాట, తన దగ్గర ఎన్ని గణం ఎబిలిటీస్ ఉన్నాయి అని. అండ్ లాయిడ్ దగ్గర చాలా ఎబిలిటీస్ ఉంటాయి అనమాట. అండ్ అప్పుడే సిస్టమ్ లాయిడ్ ఒక మైండ్ ని స్కాన్ చేస్తుంది. అండ్ లాయిడ్ తో అంటది, నీ దగ్గర బుర్ర అయితే ఉంది అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, నా దగ్గర బుర్ర లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నాకు స్కాలర్షిప్ కూడా దొరికింది అని లాయిడ్ అంటాడు. అండ్ గైస్ ఇప్పుడు లాయిడ్ దగ్గర ఉన్న నాలెడ్జ్ తో, అంటే బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ తను 2 స్కిల్స్ ని కొనుక్కోగలడు అనమాట విత్ హిస్ ఆర్పీ పాయింట్స్. అండ్ ఆ స్కిల్స్ ఏంటి, బేసిక్ సర్వేయింగ్ అండ్ బేసిక్ డిజైన్ అనమాట. అండ్ ఇంకా సిస్టమ్ లో స్కిల్స్ ఒక పేర్లు అయితే రాసి ఉంటాయి కానీ, బట్ ఆ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటో రాసి ఉండదన్నమాట సిస్టమ్ లో. బట్ అయినా సరే లాయిడ్ ఆ స్కిల్స్ ని కొనేసుకుంటాడు విత్ హిస్ ఆర్పీ పాయింట్స్. అండ్ గెస్ ఈ 2 స్కిల్స్ కూడా యూస్ఫుల్ స్కిల్స్ అనమాట. అండ్ బేసిక్ సర్వేయింగ్ స్కిల్ తో లాయిడ్ ఒక ప్యాటర్న్ ని క్రియేట్ చేయగలడు అనమాట, ఎక్కడ థింగ్స్ ని బిల్డ్ చేయాలి అని. అంటే తనకి GPS సర్వేయర్ అవసరం లేదనమాట ఈ స్కిల్ వల్ల. అండ్ గెస్ బేసిక్ డిజైన్ స్కిల్ తో అయితే లాయిడ్ పేపర్ మీద కాకుండా గాల్లోనే డిజైన్స్ వేయగలడు అనమాట. అందుకే లాయిడ్ అనుకుంటాడు, ఇవి రెండు కూడా మంచి స్కిల్సే, అండ్ ఇవి రెండు కూడా నాకు మంచిగా పనికొస్తాయి. బట్ గైస్ ఈ స్కిల్స్ లాయిడ్ కి ఎప్పుడు పనికొస్తాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందు అనమాట. బట్ లాయిడ్ కి కన్స్ట్రక్షన్ చేయడానికి ఏదో ఒకటి కావాలన్నమాట, కన్స్ట్రక్షన్ త్వరగా ఫినిష్ అయిపోవడానికి. జేవియర్ కూడా సరిపోడు కదా టు కవర్ ఆల్ ద కన్స్ట్రక్షన్. అండ్ అందుకే లాయిడ్ అనుకుంటాడు, నేను పెద్ద పెద్ద మషినరీని సమన్ చేయగలితే బాగుండు లైక్ జేసీపీ, బట్ నా దగ్గర సమన్ చేసే స్కిల్ లేదు కదా అని లాయిడ్ అనుకుంటుంటాడు. అండ్ దాంతో సిస్టమ్ లాయిడ్ కి చూపిస్తుంది, నువ్వు సమన్ చేయగలవు, బట్ జేసీపీని కాదు, తను మిథికల్ క్రియేచర్స్ ని సమన్ చేయగలడనమాట. బట్ సమన్ చేయాలి అంటే తన దగ్గర 50 ఆర్పీ పాయింట్స్ ఉండాలన్నమాట. అండ్ లాయిడ్ దగ్గర ఇప్పుడు ఓన్లీ 1 ఆర్పీ పాయింట్ మాత్రమే ఉంది. అండ్ లాయిడ్ అనుకుంటాడు, నేను పెద్ద పెద్ద బీస్టుల్ని, డ్రాగన్స్ ని అండ్ పెగసస్ ని సమన్ చేయగలను అని. సో అందుకే లాయిడ్ ఆర్పీ పాయింట్స్ ని కలెక్ట్ చేయాలని అనుకుంటాడు టు సమన్ ఏ క్రియేచర్. అండ్ లాయిడ్ కి ఆర్పీ పాయింట్స్ ఎలా దొరుకుతాయి, కీ క్యారెక్టర్స్ వల్ల కదా. అంటే ఏ క్యారెక్టర్స్ అయితే స్టోరీకి ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్స్ వల్ల కదా. అండ్ ఇట్లా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఆ అప్పించిన వాళ్ళు లాయిడ్ వాళ్ళ ఫాదర్ తో అనకూడని మాట అంటారన్నమాట. అండ్ వాళ్ళు ఏమంటారో మీరే చూడండి. అండ్ దాంతో ఆబ్వియస్లీ లాయిడ్ వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది, బట్ తను ఏమీ చేయలేకపోతాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన లాయిడ్ వచ్చేస్తాడు. అండ్ తను ఆ లావుగా ఉన్నవాడు ఈ భుజం మీద చెయ్యేస్తాడు. అండ్ దాంతో వాడు అంటాడు, ఎవరు నువ్వు అని. అండ్ దాంతో లాయిడ్ వాళ్ళ ఫాదర్ వాడితో అంటాడు, తను నా కొడుకు లాయిడ్ అని. అండ్ దాంతో వాడు లాయిడ్ తో అంటాడు, నువ్వు ఇట్లా మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చి ఇంటరప్ట్ చేయకూడదు, దట్ ఈస్ రూడ్, సో అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ లావుగా ఉన్నవాడు అంటాడు. బట్ అప్పుడే లాయిడ్ వాడితో అంటాడు, అరే బండోడా వారెంట్ చూపిరా అని. అండ్ దాంతో వాడు అంటాడు, ఏం వారెంట్ అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, ద రాయల్ ఫ్యామిలీ అండ్ నోబిలిటీ యాక్ట్ ఆర్టికల్ 3 క్లాస్ 6 లో రాసుంది, ఆల్ నోబల్స్ మే ఎక్సర్సైజ్ దేర్ రైట్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ యాజ్ విజల్స్ ఆఫ్ ది కింగ్. మీరు ఇప్పుడు వితౌట్ వారెంట్ వచ్చారు కాబట్టి అందుకే ఇది ట్రెస్ పాసింగ్ అవుతుంది అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో వాళ్ళిద్దరూ అంటారు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, మేమైతే ఎప్పుడు వినలేదు ఈ లా గురించి అని వాళ్ళిద్దరూ అంటుంటారు. అని అప్పుడే లాయిడ్ అంటాడు, ఓ మీకు ఈ లా గురించి తెలీదా, పర్వాలేదులే మీకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి లాయిడ్ జేవియర్ ని పిలుస్తాడు. అండ్ దాంతో జేవియర్ రూమ్ లోపలికి వచ్చేస్తాడు. అండ్ లాయిడ్ తనతో అంటాడు, ఈ ట్రెస్ పాసర్స్ యొక్క హ్యాండ్స్ ని కట్
చేసే జేవియర్ అని. అండ్ దాంతో జేవియర్ ఏమీ క్వశ్చన్ చేయడు లాయిడ్ ని, ఎందుకంటే తనకి తెలుసు లాయిడ్ చెప్పింది కరెక్టే అని అబౌట్ ద లా. సో అందుకే జేవియర్ వెళ్తూ ఉంటాడు వాళ్ళిద్దరి హ్యాండ్స్ ని కట్ చేయడానికి. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు చాలా భయపడిపోతారు అండ్ ఇక్కడ నుంచి పారిపోతారు. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు వెళ్లే ముందు అంటారు యూ విల్ రిగ్రెట్ దిస్ అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు పోరా అవులే అని. అండ్ అప్పుడే లాయిడ్ వాళ్ళ నాన్న అంటాడు లాయిడ్ అండ్ జేవియర్ మీ ఇద్దరు అసలు ఏం చేసినారు, మీ ఇద్దరు వాళ్ళని వెళ్ళగొట్టేసి ఇంకా రెచ్చగొట్టేసినారు అని లాయిడ్ వాళ్ళ ఫాదర్ అంటాడు. బట్ అప్పుడే లాయిడ్ వాళ్ళ ఫాదర్ ముందు ఒక బ్యాగ్ పడతాడు అని బ్యాగ్ లో డబ్బులు ఉంటాయి అనమాట. అండ్ తను వాళ్ళ నాన్నతో అంటాడు ఈ డబ్బు నాకు పీపుల్ ఒక ఆర్డర్స్ వల్ల వచ్చాయి అండ్ ఇవి అంతగానం ఎక్కువ డబ్బులు కాకపోవచ్చు, బట్ ఈ డబ్బు వల్ల మన అప్పు ఎంతో కొంత తీరుతుంది కదా అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో వాళ్ళ నాన్న అంటాడు పీపుల్ నీకు ఈ డబ్బులు ఇచ్చారా, నువ్వు వాళ్ళని స్కామ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ డబ్బులు తీసుకోలేదు కదా అని వాళ్ళ నాన్న అంటాడు. అండ్ లాయిడ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వక ముందు జేవియర్ అంటాడు లేదు మై లార్డ్, నేను మాస్టర్ లాయిడ్ ని ఎవరిని కూడా స్కామ్ చేయలేను, అతను అందరి ఆర్డర్స్ ని ఫుల్ఫిల్ చేసేలాగా నేను చూసుకుంటాను అని జేవియర్ అంటాడు. అండ్ జేవియర్ మాటలు విన్నాక లాయిడ్ వాళ్ళ నాన్న నమ్ముతాడు అనమాట లాయిడ్ ని కొంచెం. ఆ తర్వాత లాయిడ్ అండ్ జేవియర్ వెళ్ళిపోతుంటారు ఇక్కడ నుంచి. అండ్ అప్పుడే జేవియర్ లాయిడ్ ని అడుగుతాడు మాస్టర్ లాయిడ్ మీకు ఆ లా గురించి ఎలా తెలుసు, మీరు ఎక్కడ చదివినారు ఆ లా గురించి అని జేవియర్ లాయిడ్ ని అడుగుతాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు నేను ఎక్కడో చదివినాను ఆ లా గురించి, బట్ నాకు గుర్తులేదు నేను ఎక్కడ చదివినానని ఆ లా గురించి అని లాయిడ్ అంటాడు. బట్ గైస్ యాక్చువల్గా అయితే తిను బుక్ అంతా కూడా చదివేసిండు కదా. అండ్ బుక్ లో యాక్చువల్గా అయితే ఎప్పుడైతే లాయిడ్ వాళ్ళ పేరెంట్స్ పోతారో అప్పుల వల్ల, అప్పుడు ఈ అప్పించిన వాళ్ళు మళ్ళీ వస్తారు అనమాట లాయిడ్ వాళ్ళ పేరెంట్స్ బాడీస్ ని అమ్మడానికి. అండ్ అప్పుడే జేవియర్ ఇందాక లాయిడ్ ఏ లా గురించి అయితే చెప్పినాడో సేమ్ అదే లా గురించి చెప్తాడు వీళ్ళకి. ఆ తర్వాత జేవియర్ వాళ్ళిద్దరిని లేపేస్తాడు. అంటే చూసినారా ఇప్పుడు జేవియరే ఇండైరెక్ట్లీ లాయిడ్ కి హెల్ప్ చేసినాడు అనమాట. అంటే లాయిడ్ కి స్టోరీ అయితే తెలుసు కాబట్టి అందుకే తనకి ఆ లా గురించి కూడా తెలిసిపోయింది అనమాట. అండ్ గైస్ ఇప్పుడు లాయిడ్ వాళ్ళ నాన్న అండ్ జేవియర్ ఇద్దరు కూడా ఇంప్రెస్ అయిపోయినారు కాబట్టి అందుకే లాయిడ్ కి ఆర్పీ పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు లాయిడ్ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 61 పాయింట్స్ అనమాట. అండ్ ఇప్పుడు లాయిడ్ ఒక క్రియేచర్ ని సమన్ చేయగలరు కదా. అండ్ గైస్ లాయిడ్ ఇదంతా ప్లాన్ చేసినాడు అనమాట. అంటే లాయిడ్ ఒక ఛాన్స్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నాడు టు గెట్ ఆర్పీ పాయింట్స్. అండ్ అప్పించిన వాళ్ళు రావడం వల్ల లాయిడ్ కి ఛాన్స్ దొరికేసింది అనమాట. అందుకే లాయిడ్ ఇందాక అంటాడు కదా నేను ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నా అని. అండ్ తర్వాత రాత్రికి లాయిడ్ ఒక ఓపెన్ ఫీల్డ్ కి వస్తాడు టు సమన్ ఏ క్రియేచర్. అంటే తను అనుకుంటాడు అనమాట క్రియేచర్ చాలా పెద్దగా ఉంటదని, అందుకే తను ఇక్కడికి వస్తాడు టు సమన్ ద క్రియేచర్. అండ్ అప్పుడే తన ముందు ఒక పోర్టల్ ఓపెన్ అయిపోద్ది. బట్ గైస్ ఈ పోర్టల్ ఏమి పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటది అనమాట. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు పోర్టల్ ఏంది ఇంత చిన్నగా ఉంది అని. అండ్ గైస్ ఆ పోర్టల్ నుంచి ఒక ఎలక బయటకు వస్తుంది అనమాట. అండ్ దాంతో లాయిడ్ డిసప్పాయింట్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు ఎలక బయటకు వచ్చింది ఏంది అని. ఆ తర్వాత లాయిడ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు ఎలక నాకు అసలు ఏమీ హెల్ప్ చేయగలదు అని. బట్ ఆ ఎలక లాయిడ్ ని కన్విన్స్ చేస్తుంది అనమాట నేను నీకు హెల్ప్ చేయగలను అని. అండ్ గైస్ అప్పుడు ఆ ఎలక ఏమో కక్కేస్తుంది అనేది ఆ క్రియేచర్ ఒక మాన్యువల్ అనమాట. అండ్ ఈ క్రియేచర్ పేరేంటి పొడాంగ్ అనమాట. అండ్ ఆ మాన్యువల్ లో ఇట్లా రాసి ఉంటది పొడాంగ్ ఒక అడారబుల్ హ్యామ్స్టర్, సో అందుకే ప్లీజ్ గివింగ్ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ ఒకవేళ నువ్వు పొడాన్ కి సన్ఫ్లవర్ సీడ్స్ తినిపిస్తే తన సైజ్ మారిపోద్ది. అంటే ఒకవేళ పొడాన్ కి రెడ్ సన్ఫ్లవర్ సీడ్ తినిపిస్తే తను చాలా పెద్దగా అయిపోతాడు 12 hours వరకు. అండ్ బ్లూ సన్ఫ్లవర్ సీడ్స్ తినిపిస్తే తను మళ్ళీ చిన్నగా అయిపోతాడు. అండ్ 12 hours ముందే తనకి ఈ బ్లూ సీడ్ ని తినిపియాలి అని రాసి ఉంటది అనమాట మాన్యువల్ లో. అండ్ గెస్ లాయిడ్ ఈ సీడ్స్ యొక్క ప్యాకెట్ ని 1 ఆర్పీ పాయింట్ తో కొనుక్కోవచ్చు అనమాట. అండ్ లాయిడ్ చూడాలని అనుకుంటాడు పొడాంగు ఎంత పెద్దగా అయిపోతాడు అని. అందుకే తను ఒక రెడ్ సీడ్ ని తినిపిస్తాడు పొడాంగ్. అండ్ గెస్ ఆ రెడ్ సీడ్ ని తినగానే పొడాంగు చాలా పెద్దగా అయిపోతాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ లాయిడ్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు పొడాంగు 15 feet కాదు 30 feet కన్నా ఎక్కువ పెద్దగా అయిపోయిండు అని. అండ్ ఇంత పెద్దగా అయిపోయినాక పొడాంగు తన స్కిల్స్ ని చూపిస్తాడు అనమాట లాయిడ్ కి. ముందు పొడాంగు డిగ్గింగ్ లెవెల్ 1 ని చూపిస్తాడు. ఆ తర్వాత ప్యాకింగ్ డట్ లెవెల్ 2 ని చూపిస్తాడు. ఆ తర్వాత చీక్ పాకెట్స్ లెవెల్ 1 స్కిల్ ని చూపిస్తాడు. అండ్ గెస్ దాంతో లాయిడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనకి కావాల్సింది కన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేసే సమనే కదా. సో అందుకే లాయిడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత లాయిడ్ అనుకుంటాడు ఇంత పెద్ద క్రియేచర్ తో నన్ను ఎవరైనా చూస్తే వాళ్ళు నా మీద డౌట్ పడతారు నాకు ఈ క్రియేచర్ ఎలా దొరికింది అని. అందుకే నేను ఒక సమనింగ్ బుక్ క్యారీ చేస్తాను, అప్పుడు నన్ను ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు నేను సమనింగ్ మాస్టర్ ని అని. అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అని లాయిడ్ అనుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు లాయిడ్ కి క్రియేచర్ అయితే దొరికేసింది కానీ బట్ తనకి లేబర్ కూడా కావాలన్నమాట ఫర్ ద కన్స్ట్రక్షన్. సో అందుకే తను లేబర్ కోసము వెతుకుతుంటాడు. తనకి లేబర్స్ దొరికేస్తారు కూడా. అండ్ వాళ్ళు ఎవరు తన ఫ్యామిలీ యొక్క సోల్జర్స్ అనమాట. బట్ గైస్ వీళ్ళలో ఎవరికి కూడా పని చేసే స్పిరిట్ లేదనమాట. అండ్ వీళ్ళందరూ కూడా నిద్రమతలో ఉంటారు. అండ్ దాంతో లాయిడ్ అనుకుంటాడు దేర్ లైక్ సోల్జర్స్ హూ గెట్ పేడ్ టు డూ నథింగ్. అండ్ వీళ్ళ వల్లనే మా నాన్న అప్పుల్లో ఉన్నాడు, బట్ ఏదో ఒకటి నాకైతే ఫ్రీ లేబర్ దొరికేసింది అని లాయిడ్ అనుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్ వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాడు సో దట్ వీళ్ళందరూ పని చేయడానికి. బట్ గైస్ వీళ్ళకైతే అసలు ఇంట్రెస్ట్ లేదనమాట
కన్స్ట్రక్షన్ పని చేయడంలో అండ్ వాళ్ళకి ఇంకా కోపము వస్తుంటది లాయిడ్ మీద. లాయిడ్ వీళ్ళని లేపేసిండు వీళ్ళు పడుకునే ఉన్నప్పుడు అని. అండ్ లాయిడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్, అంటే వీళ్ళందరూ కూడా పని చేయడానికి ఒప్పుకోరని లాయిడ్ ముందే ఎక్స్పెక్ట్ చేసినాడు అనమాట. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు అండ్ వీడి పేరు న్యూమన్ అనమాట. అండ్ వీడు లాయిడ్ వాళ్ళ ఫాదర్ ఒక ఆర్మీలో సీనియర్ నైట్ అనమాట. అండ్ వీడు లాయిడ్తో అంటాడు మీరు నా మనుషుల్ని ఏమి చేయమని అంటున్నారు అని. అండ్ గైస్ వీడు రావడం కూడా లాయిడ్ ఎక్స్పెక్ట్ చేసినాడు అనమాట. అందుకే లాయిడ్ ఇప్పుడు అనుకుంటాడు నేను అనుకున్నట్టే వీడు కూడా వచ్చేసిండు అని. అండ్ లాయిడ్ వాళ్ళ ఫాదర్ ఆర్మీలో 3 నైట్స్ ఉన్నారనమాట. ఒకడేమో వీడు అండ్ వీడి తర్వాత ఇంకొకడు అండ్ తర్వాత మన జేవియర్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ జేవియర్ ఈ నావల్ ఒక ప్రొటాగనిస్ట్ కాబట్టి అందుకే తనకి పొటెన్షియల్ ఉందన్నమాట సీనియర్ నైట్ అవ్వడానికి. అండ్ గైస్ లాయిడ్ కి ఈ స్టోరీ అంతా తెలుసు కదా, ఎందుకంటే తను ఆల్రెడీ ఈ స్టోరీ అంతా కూడా చదివేసింది కాబట్టి. అండ్ అందుకే ఇప్పుడు లాయిడ్ మనకి చెప్తాడు లైక్ ఈ న్యూమన్ గాడు ఏమీ మంచోడు కాదు అని. అంటే గైస్ వీడే లాయిడ్ వాళ్ళ ఫాదర్ ని బిట్రే చేస్తాడు అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లీక్ చేస్తాడు అనమాట బయట వాళ్ళకి. అండ్ అందుకే ముందు నుంచే అప్పుల్లో ఉన్న లాయిడ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అప్పుల పాలైపోతారు అనమాట ఈ న్యూమన్ గాడు వల్ల. సో అందుకే ఇప్పుడు లాయిడ్ కి తెలుసు ఈ న్యూమన్ గాడు వాళ్ళ ఫాదర్ ని బిట్రే చేస్తాడు అని. సో అందుకే లాయిడ్ విని తీసేయాలని అనుకుంటాడు ఫ్రమ్ ద ఆర్మీ. అండ్ తన ఒక ప్లాన్ కూడా వేస్తాడు న్యూమన్ గాని తీసేయడానికి ఫ్రమ్ ద ఆర్మీ. ఆ తర్వాత లాయిడ్ వాడితో అంటాడు నేను ఏం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని. అండ్ దాంతో న్యూమన్ గాడు అంటాడు మీరు నా సోల్జర్స్ కి చెప్తున్నారు కన్స్ట్రక్షన్ పని చేయమని. సో అందుకే యాజ్ దర్ కమాండర్ ఐ వోంట్ టాలరేట్ దిస్ అని వాడు అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు మా నాన్న నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసిండు అని. అండ్ దాంతో న్యూమన్ గాడు అంటాడు లార్డ్షిప్ మీకు పర్మిషన్ ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు కానీ నేను మీకు గుర్తు చేయనా మీరు ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు. అండ్ ఆల్సో నేను మిమ్మల్ని నా మనుషుల్ని యూజ్ చేసుకునేను అది కూడా మీ పర్సనల్ గెయిన్స్ కోసము అని వాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే లాయిడ్ వాడితో అంటాడు అరే నీకు తన్నులు తినాలని ఉందారా అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాడికి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ తర్వాత మన లాయిడ్ డర్ట్ ని విసిరేస్తాడు అనమాట వాడి మీదకి విత్ ద షవెల్. అండ్ దాంతో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ అఫ్ కోర్స్ న్యూమన్ గాడికి ఇంకా చాలా కోపము వస్తుంది. అండ్ వాడు లాయిడ్ తో అంటాడు నువ్వు ఒక నైట్ ని ఇన్సల్ట్ చేస్తున్నావు అని. అండ్ తర్వాత లాయిడ్ వాడిని ఛాలెంజ్ చేస్తాడు ఫర్ ఎ డ్యూల్. అండ్ దాంతో న్యూమన్ గాడు లాయిడ్ తో అంటాడు నువ్వు నన్ను ఛాలెంజ్ చేసినందుకు నువ్వు చాలా రిగ్రెట్ అవుతావు లాయిడ్ అని. అండ్ గైస్ వాడు ఎందుకు అట్లా అన్నాడు ఎందుకంటే లాయిడ్ కి అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఫైటింగ్ లో. అండ్ న్యూమన్ గాడు ఏమో సీనియర్ నైట్ కదా అందుకే వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది ఫైటింగ్ లో. బట్ మన లాయిడ్ కి అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఫైటింగ్ లో. సో అందుకే న్యూమన్ గాడు అట్లా అంటాడు నువ్వు చాలా రిగ్రెట్ అవుతావు లాయిడ్ అని. బట్ గైస్ న్యూమన్ గాడికి తెలియని విషయం ఏంటంటే మన లాయిడ్ కి ఆల్రెడీ స్టోరీ అంతా తెలుసు కదా. అండ్ తర్వాత మనం జేవియర్ అండ్ లాయిడ్ ని చూస్తాం. అండ్ అప్పుడే జేవియర్ లాయిడ్ తో అంటాడు మీరు 1 month తర్వాత న్యూమన్ తో ఫైట్ చేయబోతున్నారు కదా మీరు విన్ అవ్వగలరని మీరు అనుకుంటున్నారా అని జేవియర్ అడుగుతాడు లాయిడ్ ని. అండ్ దాంతో లాయిడ్ జేవియర్ తో అంటాడు జేవియర్ నీకు అసలు బుర్రుందా ఆఫ్ కోర్స్ నేను విన్ అవ్వలేను ఫైట్ లో. న్యూమన్ గాడు ఒక లో లెవెల్ స్పోర్ట్ ఎక్స్పర్ట్ అండ్ వాడు మానా హార్ట్ స్కిల్ ని కూడా యూజ్ చేయగలడు. అండ్ నేను ఐఎమ్ ఏ నో బడీ సో అందుకే నేను అసలు ఎట్లా విన్ అవ్వగలని అనుకుంటున్నావు జేవియర్ నీ మైండ్ అసలు పనిచేస్తుందా లేదా అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ కి చాలా కోపం వస్తుంది. తను లాయిడ్ ని లేపేయాలని అనుకుంటాడు. బట్ జేవియర్ తను కంట్రోల్ చేసుకుంటాడు లాయిడ్ ని లేపేయకూడదు అని. ఆ తర్వాత లాయిడ్ ని చూస్తూ జేవియర్ అనుకుంటాడు మాస్టర్ లాయిడ్ సర్ న్యూమన్ ని ఇన్సల్ట్ చేశాడు అండ్ డ్యూల్ కి ఛాలెంజ్ చేశాడు. అండ్ దాంతో నేను అనేసుకున్నాను ద ఓల్డ్ అండ్ ద హూలిగన్ లాయిడ్ ఈస్ బ్యాక్ అని. బట్ లాయిడ్ అయితే ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్ గా అండ్ క్యాలిక్యులేటెడ్ గా చేస్తున్నాడు. అండ్ ముందు లాయిడ్ నేను తనతో లేనప్పుడు అప్పుడు తను న్యూమన్ ని ఛాలెంజ్ చేశాడు ఫర్ ఎ డ్యూల్. అండ్ ఆల్సో లాయిడ్ సర్ బయన్ కి కూడా చెప్పాడు టు సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ ది సోల్జర్స్. అండ్ బయన్ అంటే ఎవడు సెకండ్ నెంబర్ లో ఉన్న నైట్ అనమాట. సో ఇదంతా కూడా లాయిడ్ ప్లాన్ చేసి క్యాలిక్యులేటెడ్ గా చేశాడు అనమాట. అందుకే ఇప్పుడు జేవియర్ అనుకుంటాడు ఇదంతా కూడా ప్లాన్ గా చేసి ఇప్పుడేమో లాయిడ్ అంటున్నాడు నేను విన్ అవ్వలేనని డ్యూల్ లో. అట్లాంటప్పుడు తను న్యూమన్ ని అసలు ఎందుకు ఛాలెంజ్ చేశాడు ఫర్ ఏ డ్యూల్ అని జేవియర్ అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే లాయిడ్ జేవియర్ ని అడుగుతాడు జేవియర్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటే యూ హ్యావ్ టు టీచ్ మీ హౌ టు యూజ్ ఎ స్వోర్డ్ అని లాయిడ్ జేవియర్ ని అడుగుతాడు. బట్ జేవియర్ అంటాడు లేదు నేను మీకు నేర్పాను స్వోర్డ్ ని ఎట్లా యూజ్ చేయాలో అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు ఎందుకు నేర్పించచ్చు కదా అని. అండ్ దాంతో జేవియర్ అంటాడు నా పని ఏంటి మిమ్మల్ని చూస్తుండటము మీలాంటి స్కమ్ కి స్పోర్ట్ ఫైటింగ్ నేర్పడం కాదు నన్ను క్షమించండి. బట్ హ్యూమన్ ట్రాష్ సచ్ as yourself should never learn how to use a sword. అండ్ దాని వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డేంజర్ లో పడిపోతారు. సో అందుకే నేను మీకు అసలు నేర్పాను స్పోర్ట్ ని ఎట్లా యూజ్ చేయాలో అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ జేవియర్ తో అంటాడు అయితే నువ్వు నాకు అసలు నేర్పివా స్పోర్ట్ ని ఎట్లా యూజ్ చేయాలో అని. ఈవెన్ నేను నీ ఇన్సోమియా ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసినా సరే నువ్వు నాకు నేర్పివా స్పోర్ట్ ని ఎట్లా యూజ్ చేయాలో అని లాయిడ్ అంటాడు. అండ్ గెస్ ఇన్సోమియా అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఇన్సోమియా ఈజ్ బేసికలీ ఏ కండిషన్ అనమాట. అండ్ ఇన్సోమియా ఉన్న వాళ్ళు సరిగా పడుకోలేరు అనమాట. అండ్ లాయిడ్ ఒక మాటలు విన్నాక జేవియర్ చాలా షాక్ అయిపోతాడు నాకు ఇన్సోమియా ఉందని లాయిడ్ కి ఎలా
తెలుసు అని. అండ్ లాయిడ్ కి ఎలా తెలుసు, ఎలాంటి తను బుక్ అంతా కూడా చదివేసిండు కాబట్టి. అండ్ గైస్ తర్వాత లాయిడ్ మనకి నైట్స్ ఒక ర్యాంక్స్ గురించి చెప్తాడు. అండ్ 4 ర్యాంక్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు జేవియర్ హై లెవెల్ స్పోర్ట్ ఎక్స్పర్ట్ నుంచి స్పోర్ట్ మాస్టర్ ఒక ర్యాంక్ కి వెళ్ళబోతున్నాడు అనమాట. సో అందుకే జేవియర్ యొక్క సెన్సెస్ షార్ప్ అయిపోయినాయి అనమాట. అండ్ అందుకే జేవియర్ పడుకోలేకపోతున్నాడు. అంటే ఇదొక సైడ్ ఎఫెక్ట్ అనమాట స్పోర్ట్ మాస్టర్ ర్యాంక్ కి రీచ్ అయినందుకు. ఆ తర్వాత లాయిడ్ జేవియర్ తో అంటాడు, నీ ముఖం చూస్తున్నా నాకు అర్థమవుతుంది నువ్వు పడుకోలేకపోతున్నావు అని. అండ్ జేవియర్ అయితే చాలా మెథడ్స్ ట్రై చేసినాడు అనమాట పడుకోవడానికి. బట్ ఏ మెథడ్ కూడా పని చేయలేదు. అతను పడుకోలేకపోయాడు. సో అందుకే తను ఇప్పుడు లాయిడ్ తో అంటాడు, సరే లెట్స్ గివ్ ఇట్ ట్రై, బట్ నాకు తెలుసు మీరు ఫెయిల్ అయిపోతారని. నేను చాలా రెమెడీస్, థెరపీ, హెర్బ్స్ అన్ని కూడా ట్రై చేసినాను, బట్ ఏవి కూడా పని చేయలేదు అని జేవియర్ అంటాడు. బట్ గైస్ మన లాయిడ్ జేవియర్ ని పడుకోబెట్టేశాడు. ఎలానో తెలుసా గైస్, ఎలా అంటే సుహకిము సివిల్ ఇంజనీరింగ్ చదివాడు కదా. సో తన బుక్స్ లో ఏమైతే రాసి ఉండేదో తను ఇప్పుడు అదే చదివి వినిపిస్తాడు అనమాట జేవియర్ కి. దాంతో జేవియర్ పడుకుని పోయాడు. ఎందుకంటే బుక్స్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది కదా, ఎస్పెషల్లీ చదువుకుంటున్నప్పుడు అయితే నిద్ర వస్తుంది కదా. సో అందుకే జేవియర్ కి కూడా నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత లాయిడ్ అనుకుంటాడు, ఇప్పుడు నువ్వు నాకు నేర్పించిందే స్పోర్ట్ ఫైటింగ్ అని. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత జేవియర్ మళ్ళీ లెగుస్తాడు. అండ్ లాయిడ్ తో అంటాడు 50 laps పరిగెత్తమని. అండ్ దాంతో లాయిడ్ షాక్ అయితే అవుతాడు. బట్ తను ఏమీ కంప్లైంట్ చేయడు. తను ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ జేవియర్ కూడా ఇట్లా అనుకుంటాడు, లాయిడ్ ఏమీ కంప్లైంట్ చేయకుండా నేను చెప్పింది చేస్తుండేంది అని. ఆ తర్వాత లాయిడ్ ఒక రౌండ్ తిరిగేసి వస్తాడు. అండ్ జేవియర్ తో అంటాడు, ఎందుకురా ఈ పరిగెత్తడము, నాకు ఏమైనా స్కిల్స్ నేర్పించు కదా అని. ఆ తర్వాత లాయిడ్ ఇంకొక రౌండ్ తిరిగేసి వస్తాడు. అండ్ జేవియర్ తో అంటాడు, నేను 50 laps ఫినిష్ చేయకపోతే నువ్వు నాకు స్పోర్ట్ ఫైటింగ్ నేర్పేదని అనుకుంటున్నావు కదా అని. ఆ తర్వాత లాయిడ్ ఇంకొక రౌండ్ తిరిగి వస్తాడు. అండ్ మళ్ళీ జేవియర్ తో అంటాడు, నేనైతే 50 laps పరిగెత్తడం ఫినిష్ చేస్తా, అందుకే నువ్వు నాకు నేర్పించిందే స్పోర్ట్ ఫైటింగ్ అని లాయిడ్ జేవియర్ తో అంటాడు. అండ్ జేవియర్ ఇట్లా అనుకుంటాడు అనమాట, లాయిడ్ ఎలాగో 50 laps పరిగెత్తలేడు, అందుకే నేను తనకి స్పోర్ట్ ఫైటింగ్ నేర్పియాను అని జేవియర్ అనుకుంటాడు. బట్ లాయిడ్ కి తెలిసిపోయింది కదా జేవియర్ ఏమని అనుకుంటున్నాడని. సో అందుకే జేవియర్ చాలా షాక్ అయిపోతాడు, లాయిడ్ కి ఇలా తెలిసిపోయింది నేను ఏమని అనుకుంటున్నాను అని జేవియర్ అనుకుంటాడు. అండ్ లాయిడ్ ఇట్లా జేవియర్ ని ఎనోయ్ చేస్తుండే కదా. సో అందుకే ఎనోయింగ్ బ్రాడ్ స్కిల్ లెవెల్ 4 కి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఈ స్కిల్ తో లాయిడ్ ఎంతగానం ఎనోయ్ చేయొచ్చు అంటే పీపుల్ తనని కొట్టడానికి వచ్చేయచ్చు అనమాట. ఆ తర్వాత లాయిడ్ పరిగెడుతూనే ఉంటాడు. అండ్ తను అనుకుంటాడు, ఈ రన్నింగ్ కష్టంగానే ఉంది, బట్ కొరియాలో నా లైఫ్ కన్నా ఈ రన్నింగ్ బెటరే, ఇది అంత కష్టంగా లేదు. నాకప్పుడు ఫ్యామిలీ ఉండేది కాదు, నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను వెల్కమ్ చేయడానికి. అండ్ నేను చిన్న అపార్ట్మెంట్ లో ఉండేవాడిని. అండ్ నేను డేలో కన్స్ట్రక్షన్ పని చేసేవాడిని. అండ్ రాత్రికేమో ట్రక్స్ లో నుంచి లోడింగ్ అన్లోడింగ్ చేసేవాడిని. అండ్ అట్లా నా రోజులన్నీ కూడా అయిపోయేవి. అండ్ నేను అనుకునేవాడిని నా లైఫ్ ఏదో ఒక రోజు మారిపోద్ది అండ్ బెటర్ గా అయిపోతుంది అని. అండ్ అందుకే నేను చాలా కష్టపడి పని చేసేవాడిని, నా లైఫ్ మారిపోతుంది నేను ఇంకా కొంచెం కష్టపడితే అని, బికాస్ ఐ డిజర్వ్ ఇట్ కాబట్టి. బట్ నువ్వు ఏమీ అవ్వలేదు అండ్ నా లైఫ్ ఏమీ మారిపోలేదు అని సుహకిము అనుకుంటుంటాడు. అండ్ ఇప్పుడు లాయిడ్ అనుకుంటాడు, కంపేర్ టు దట్ దిస్ ఇస్ నథింగ్ అని. అండ్ లాయిడ్ ని పరిగెత్తడం చూసి జేవియర్ అనుకుంటాడు, మీరు అంతగానం డిటర్మైన్ గా ఉన్నారు కాబట్టి అందుకే నేను మీకు నా స్పోర్ట్ ఫైటింగ్ టెక్నిక్స్ నేర్పిస్తా అని జేవియర్ అనుకుంటాడు. అండ్ జేవియర్ ఇప్పుడు ఇంప్రెస్ అయ్యాడు కదా లాయిడ్ ని చూసి. సో అందుకే లాయిడ్ కి కొన్ని ఆర్పీ పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ వేరే సైడ్ మనం న్యూమెన్ గారిని అండ్ లాయిడ్ వాళ్ళ ఫాదర్ ని చూస్తాం. అండ్ లాయిడ్ వాళ్ళ ఫాదర్ న్యూమెన్ గారితో అంటాడు, నన్ను క్షమించండి, మీరు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినారు ఎన్ని ఇయర్స్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కొడుకు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాడు అని. బట్ నేనైతే ఈ డ్యూల్ ని ఆపలేను. బట్ నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను, నా కొడుకు మీద ఎక్కువ హార్ష్ గా ఉండకండి అండ్ తనని ఏమీ అంతగానం హర్ట్ చేయకండి ఫైట్ లో, జస్ట్ తనని నార్మల్ గా డిఫీట్ చేసేయండి అని లాయిడ్ వాళ్ళ ఫాదర్ అంటాడు న్యూమెన్ గారితో. అండ్ దాంతో న్యూమెన్ గాడు అంటాడు, సరే నేను మీరు చెప్పినట్టే చేస్తా అని. అట్లా న్యూమెన్ గాడు లాయిడ్ వాళ్ళ ఫాదర్ తో అంటాడు. బట్ వాడు అనుకుంటాడు, నేను నీ కొడుకుని లేపేస్తాను, అది కూడా చాలా దారుణంగా అని. అండ్ తర్వాత వీడు లాయిడ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరిని కూడా లేపేస్తాడంట. అండ్ వాళ్ళిద్దరిని లేపేసుకున్నట్టు అందరికి చూపిస్తాడంట వీడు. అండ్ ఆల్సో ఈ అవలగాడు అనుకుంటాడు, నేను వీళ్ళని బిట్రే చేద్దామని ప్లాన్ వేస్తున్నాను అని. ఇప్పుడు లాయిడ్ వల్ల ఆ ప్లాన్ స్పీడప్ అయిపోయింది అని వీడు అనుకుంటాడు. అండ్ తర్వాత ఇంకా 1 month అయిపోద్ది అండ్ టైమ్ వచ్చేసింది అనమాట ఫర్ ద బ్యాటిల్. అండ్ లాయిడ్ వల్ల అమ్మ నాన్న జేవియర్ అండ్ బయన్ అందరు కూడా ఇక్కడే ఉంటారు టు సీ ద ఫైట్. అండ్ ఆఫ్ కోర్స్ లాయిడ్ వల్ల అమ్మ నాన్న టెన్షన్ పడిపోతుంటారు వాళ్ళ కొడుకు ఏమైపోద్దేమో అని. అండ్ తర్వాత న్యూమెన్ గాడు లాయిడ్ తో అంటాడు, యంగ్ మాస్టర్ ఆర్ యూ రెడీ ఫర్ ద ఫైట్ అని. అండ్ ఆబ్వియస్లీ లాయిడ్ రెడీగా ఉంటాడు టు ఫైట్. అండ్ తను న్యూమెన్ గాడితో అంటాడు, ఇప్పుడు నీకు దూలు తీరిపోద్దురా అని. అండ్ గైస్ పీపుల్ అందరు కూడా అనుకుంటారు అనమాట వీళ్ళిద్దరు ఫైట్ చేయకముందు, లైక్
లాయిడ్ ఒక షవల్ తో ఫైట్ చేయబోతున్నాడా, అది కూడా ఒక ఎలైట్ నైట్ తో అని. అండ్ దాంతో న్యూమన్ గాడికి ఇంకా చాలా కోపము వస్తుంది. అండ్ లాయిడ్ వాళ్ళ ఫాదర్ అనుకుంటాడు నా కొడుకు ఒక పని ఇంకా అయిపోయింది అని. బట్ జేవియర్ అయితే ఇట్లా అనుకోడు అనమాట, లైక్ మాస్టర్ లాయిడ్ ఈ ఫైట్ లో ఓడిపోతాడు అని తను అనుకుంటాడు. మాస్టర్ లాయిడ్ లాస్ట్ మంత్ లో ఎంతగానో అయితే ప్రోగ్రెస్ లో చూపించినాడు, దట్ ఈస్ కమెండబుల్. మాస్టర్ లాయిడ్ ట్రైనింగ్ చేస్తూనే కన్స్ట్రక్షన్ సైట్స్ లో కూడా పనిచేసినాడు. తను ప్రాక్టీస్ లో తన 100% ఎఫర్ట్ పెట్టాడు. సో అందుకే మాస్టర్ లాయిడ్ ఈ ఫైట్ ఏమీ ఊతగానే చేయట్లేదు ఆర్ లేదా జోక్ గా చేయట్లేదు, హీఈస్ మోర్ సీరియస్ దెన్ ఎవర్ అని జేవియర్ అనుకుంటాడు. ఆ తర్వాత లాయిడ్ వాళ్ళ ఫాదర్ ఇంకా డ్యూల్ స్టార్ట్ చేస్తాడు. ఆ న్యూమెన్ గాడు అటాక్ చేస్తాడు లాయిడ్ మీద. బట్ లాయిడ్ వాడి అటాక్ ని డిఫ్లెక్ట్ చేస్తాడు విత్ ద షవల్. అనగా దాంతో అందరు కూడా చాలా షాక్ అయిపోతారు అనమాట, ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా లాయిడ్ న్యూమెన్ గాడి అటాక్ ని డిఫ్లెక్ట్ చేస్తాడని, అది కూడా విత్ షవల్. అందుకే అందరు కూడా చాలా షాక్ అయిపోతారు అనమాట. అండ్ దాంతో న్యూమెన్ గాడు అనుకుంటాడు లాయిడ్ ఏదో లక్ వల్ల వాడి అటాక్ ని డిఫ్లెక్ట్ చేశాడు అని. అట్లా అనుకున్నాక వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు. బట్ ఈసారి కూడా మన లాయిడ్ వాడి అటాక్ ని డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ దాంతో జేవియర్ అనుకుంటాడు లాయిడ్ ఒక మూమెంట్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది, ఏదో తన స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ఇవాల్వ్ అయిపోయినట్టు అని జేవియర్ అనుకుంటాడు. అండ్ అఫ్ కోర్స్ న్యూమెన్ గాడు కూడా చాలా షాక్ అయిపోతాడు లాయిడ్ వాడి అటాక్స్ ని ఎట్లా డిఫ్లెక్ట్ చేయగలుగుతుండు అని. అండ్ గైస్ లాయిడ్ ఇక్కడైతే ట్రైనింగ్ చేసినాడు కానీ బట్ సుహకిము మిలిటరీకి వెళ్ళాడు కదా, సో అందుకే తనకి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అండ్ తర్వాత లాయిడ్ న్యూమెన్ గడ్ మీద కొన్ని అటాక్స్ చేస్తాడు, బట్ వాడు డాజ్ అయిపోతాడు అండ్ తిరిగి లాయిడ్ మీద అటాక్ చేస్తాడు. బట్ గైస్ ఈసారి లాయిడ్ తన షవల్ ని షీల్డ్ లాగా యూజ్ చేస్తాడు, సో అందుకే తనకి న్యూమెన్ గడి అటాక్ తగలదు. అండ్ అట్లా న్యూమెన్ గడ్ కంటిన్యూస్లీ అటాక్స్ చేస్తుంటాడు లాయిడ్ మీద, బట్ లాయిడ్ కి వాడి ఒక అటాక్ కూడా తగలదు. అండ్ లాయిడ్ వాడి అన్ని అటాక్స్ ని కూడా డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే లాయిడ్ అనుకుంటాడు న్యూమెన్ గాడిని డిఫీట్ చేయడానికి నేను ప్రిపేర్ చేసిన ఫస్ట్ వెపన్ నా షవల్, అండ్ సెకండ్ వెపన్ ఏంటంటే నేను జేవియర్ దగ్గర నుంచి బేసిక్ స్వార్డ్ ఫైటింగ్ నేర్చుకున్నాను. అండ్ తన థర్డ్ వెపన్ ఏంటి, తన షవల్ ఒక స్కిల్ అనమాట. అంటే లాయిడ్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు తనకి ఆర్పీ పాయింట్స్ వచ్చినాయన్నమాట ఫ్రమ్ జేవియర్ అండ్ లాయిడ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి. అండ్ అట్లా తనకి 97 ఆర్పీ పాయింట్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ దాంతో లాయిడ్ 40 ఆర్పీ పాయింట్స్ తో షవల్ ఒక స్కిల్ కొనుక్కుండనమాట. అండ్ గైస్ ఇన్సేపు న్యూమెన్ గాడు నార్మల్ అటాక్స్ చేశాడు కదా, బట్ గైస్ ఇప్పుడు వాడు ఒక పెద్ద అటాక్ చేయాలని అనుకుంటాడు ఆబ్వియస్లీ లాయిడ్ ని డిఫీట్ చేయడానికి. అండ్ అట్లా న్యూమెన్ గాడు వాడి మానా హార్ట్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. అండ్ వాడు మానాన్ని సమన్ చేస్తాడు. ఆ తర్వాత వాడు లాయిడ్ మీద అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడే జేవియర్ అనుకుంటాడు ఒక పర్సన్ దగ్గర ఏమీ స్కిల్స్ లేకపోతే తనకి 10 years పడుతుంది, అండ్ ఒక రెగ్యులర్ పర్సన్ కి అయితే 5 years పడుతుంది టు సమన్ మానా హార్ట్. సో అందుకే మాస్టర్ లాయిడ్ ఇప్పుడు న్యూమెన్ గడి అటాక్ ని బ్లాక్ చేయలేడు. ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ హిమ్ న్యూమెన్ గడి అటాక్ ని బ్లాక్ చేయడము, ఎందుకంటే దాంట్లో చాలా మానా ఉంది కాబట్టి అని జేవియర్ అనుకుంటాడు. అండ్ న్యూమెన్ గాడు వాడి స్పోర్ట్ ని స్వింగ్ చేస్తాడు. అండ్ వాడు అనుకుంటాడు ఈ అటాక్ తో లాయిడ్ ఒక పని ఇంకా అయిపోతుంది అని. అండ్ అఫ్ కోర్స్ లాయిడ్ వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడిపోతుంటారు వాళ్ళ కొడుక్కి ఏమైపోద్దేమో అని. బట్ గైస్ వాళ్ళకి తెలియదు కదా లాయిడ్ కి ఆల్రెడీ స్టోరీ అంతా తెలుసు, అంతను ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకుని రెడీగా ఉన్నాడు న్యూమెన్ గడి అటాక్ ని బ్లాక్ చేయడానికి అని. అండ్ గైస్ లాయిడ్ న్యూమెన్ గడి అటాక్ ని బ్లాక్ చేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ న్యూమెన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ అది మాత్రమే కాదు గైస్, న్యూమెన్ గాడు అప్పుడే రియలైజ్ అవుతాడు వాడి బాడీలో నుంచి వాడి స్ట్రెంత్ అంతా కూడా వెళ్ళిపోతుంది అని. అండ్ అప్పుడే లాయిడ్ నవ్వుతూ అంటాడు ఇదే నేను ప్రిపేర్ చేసిన నా 4th వెపన్ అని. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే జేవియర్ ఫ్యూచర్ లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ ఎలా అయిపోయాడు మానా కాంజరింగ్ అనే స్కిల్ తో అనమాట. అండ్ ఆ స్కిల్ ని యూజ్ చేయాలంటే ద అస్ట్రాహన్ కోర్ టెక్నిక్ ని నేర్చుకోవాలన్నమాట. అండ్ గైస్ లాయిడ్ ఆ టెక్నిక్ ని నేర్చేసుకుంటూ అండ్ ఈ స్కిల్ తో లాయిడ్ ఏం చేయగలడు, తన ఎనిమి యొక్క మానాన్ని అబ్జర్వ్ చేసుకోగలడు అనమాట. ఎనిమితో కాంటాక్ట్ అయ్యి ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు లాయిడ్ అట్లనే చేస్తుండు, అంటే తను న్యూమెన్ గడి మానాన్ని అబ్జర్వ్ చేసుకుంటుండు. అందుకే న్యూమెన్ గాడు ఇందాక అనుకుంటాడు కదా నా స్ట్రెంత్ నా బాడీలో నుంచి వెళ్ళిపోతుంది అని. అండ్ గైస్ తర్వాత లాయిడ్ షవల్ తో న్యూమెన్ గడిని కొడతాడు. అండ్ దాంతో న్యూమెన్ గడి పన్ను విరిగిపోద్ది. అండ్ దాన్ని చూసి న్యూమెన్ గాడు అనుకుంటాడు అదేంది అది నా పన్నేనా అని. ఆ తర్వాత అట్లా లాయిడ్ 2 సార్లు వాడిని. అండ్ అట్లా లాయిడ్ వాడిని డిఫీట్ చేస్తాడు. అండ్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు అనమాట, మాస్టర్ లాయిడ్ విన్ అయిపోయిండు అని. అండ్ వాళ్ళు అసలు నమ్మలేకపోతారు అనమాట లాయిడ్ విన్ అయిపోయిండు ఈ ఫైట్ లో అని. అండ్ అప్పుడే లాయిడ్ వాళ్ళ ఫాదర్ అంటాడు ఐ డిక్లేర్ లాయిడ్ ఫ్రంటరా ద విన్నర్ ఆఫ్ దిస్ డ్యూల్ అని. అండ్ వాళ్ళ నాన్న కూడా అసలు నమ్మలేకపోతాడు అనమాట నా కొడుకు విన్ అయిపోయిండు అని. అండ్ న్యూమెన్ గాడికి అయితే అసలు ఏమీ అర్థం కాదు. అండ్ వాడు అనుకుంటాడు నేను ఒక స్వర్డ్ ఎక్స్పర్ట్ ని, అట్లాంటిది నేను లాయిడ్ చేతిలో ఓడిపోయినా అని. అండ్ అప్పుడే లాయిడ్ వాడితో అంటాడు విన్నావారా నేను విన్ అయిపోయినాను ఈ డ్యూల్ లో, అండ్ ఇప్పుడు నీకు దూల తీర్చాల్సిన టైం వచ్చేసింది అని లాయిడ్ అంటాడు. అండ్ లాయిడ్ వాడిని కొట్టడం స్టార్ట్ చేయకముందే లాయిడ్ వాళ్ళ ఫాదర్ తనతో అంటాడు లాయిడ్ ఈ ఫైట్ అయిపోయింది బట్ అయినా సరే నువ్వు వాడిని ఎందుకు కొడదామని అనుకుంటున్నావు అని. బట్ గైస్ లాయిడ్ అయితే కంటిన్యూస్ గా వాడిని కొడుతూ ఉంటాడు. అండ్ లాయిడ్ వాళ్ళ ఫాదర్ తనతో అంటుంటాడు ఆగు లాయిడ్ అని. బట్ లాయిడ్ అయితే అసలు ఆగడు. అండ్ అప్పుడే ఇద్దరు వచ్చి లాయిడ్ ని ఆపుతారు. అండ్ అప్పుడే భయాను అంటాడు లాయిడ్ ఏమైనా పిచ్చోడు అయిపోయిందా అని. బట్ జేవియర్ అయితే ఆలోచిస్తుంటాడు లైక్ అవుట్ ఆఫ్ నోవేర్
లాయిడ్ మారిపోయిండు, తను మంచోడు అయిపోయిండు, తను తన అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు మంచిగా. అసలు లాయిడ్ ఇట్లా సడన్ గా ఎట్లా మారిపోయిండు అని జేవియర్ ఆలోచిస్తుంటాడు. అండ్ వేరే సైడ్ వాళ్ళిద్దరూ లాయిడ్ ని ఆపడం వల్ల లాయిడ్ ఆగిపోతాడు. అండ్ దాంతో వాళ్ళిద్దరూ లాయిడ్ ని వదిలేస్తారు. బట్ గైస్ నెక్స్ట్ సెకండ్ లాయిడ్ మళ్ళీ న్యూమెన్ గారిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ లాయిడ్ ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. అండ్ అప్పుడే మనం మళ్ళీ జేవియర్ ని చూస్తాం. అండ్ జేవియర్ అనుకుంటాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే లాయిడ్ న్యూమెన్ గారిని ప్రిసైస్లీ కొడుతున్నాడు, సో దట్ వాడి బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా నొప్పి వేయడానికి. అండ్ లాయిడ్ ఇప్పుడు చాలా కామ్ గా ఉన్నాడు. ఏదో తను ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్నిటిని కూడా ప్రిడిక్ట్ చేసినట్టు. అండ్ ఆల్సో లాయిడ్ కి అన్ని కూడా ముందు నుంచే తెలిసినట్టు ఉన్నాడు తను ఇప్పుడు అని జేవియర్ అనుకుంటాడు. అండ్ జేవియర్ ఇట్లా ఎందుకు అనుకుంటున్నాడు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు లాయిడ్ జేవియర్ ని అడుగుతాడు, నాకు అస్ట్రహన్ కోర్ టెక్నిక్ నేర్పియమని. అండ్ గైస్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైంది 15 days ముందనమాట, బిఫోర్ ద డ్యూల్. అండ్ లాయిడ్ ఆ టెక్నిక్ ని నేర్పియమని అనగానే జేవియర్ చాలా షాక్ అయిపోతాడు. ఆ టెక్నిక్ గురించి లాయిడ్ కి ఎలా తెలుసు అని. అండ్ ఆఫ్ కోర్స్ మనకి తెలుసు కదా లాయిడ్ కి ఎలా తెలుసు అని. అండ్ లాయిడ్ కి ఎలా తెలుసు, ఎలా అంటే తనకి ఆల్రెడీ స్టోరీ అంతా తెలుసు కాబట్టి. అండ్ అప్పుడే లాయిడ్ అంటాడు, ద కోర్ మెథడ్ డ్రాస్ ఇన్ మానా ఫ్రమ్ ద సరౌండింగ్స్. ఓన్లీ ఒక ఇండివిజువల్ మానా మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మానాన్ని కూడా ఈ మెథడ్ డ్రా చేసుకుంటది. నేను చెప్పింది కరెక్టే కదా అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ ఇంకా చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను లాయిడ్ ని అడుగుతాడు, ఇదంతా కూడా మీకు ఎలా తెలుసు అని. ఎందుకంటే ఈ టెక్నిక్ గురించి జేవియర్ ఎవరికి చెప్పలేదంట. అండ్ ఇది ఇంకా అన్ఫినిష్డ్ టెక్నిక్ అంట. సో అందుకే జేవియర్ లాయిడ్ ని అడుగుతాడు, మీకు ఈ టెక్నిక్ గురించి ఎలా తెలుసు అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, నువ్వు పడుకొని ఉన్నప్పుడు నువ్వు ఈ టెక్నిక్ గురించి మాట్లాడుతూ ఉండేవాడివి, అప్పుడే నేను ఈ టెక్నిక్ గురించి విన్నాను. నువ్వు నిద్రలో మాట్లాడుతున్నప్పుడు అట్లా నాకు తెలిసింది ఈ టెక్నిక్ గురించి అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ అంటాడు, సారీ బట్ నేను మీకు ఈ టెక్నిక్ ని నేర్పిలేను, ఎందుకంటే ఈ టెక్నిక్ ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి అని జేవియర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ అంటాడు, ఆ విషయమో నాకు తెలుసు, బట్ వాట్ ఇఫ్ ఐ హెల్ప్ యూ టు పర్ఫెక్ట్ దిస్ టెక్నిక్ అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో జేవియర్ అంటాడు, లేదు దట్ ఈస్ నాట్ పాసిబుల్, మీకు అంత సీన్ లేదు అని జేవియర్ అంటాడు. బట్ జేవియర్ అనుకుంటాడు, లాయిడ్ నిజంగానే ఆ టెక్నిక్ ని పర్ఫెక్ట్ గా చేయగలడేమో, అందుకే తను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండు అని జేవియర్ అనుకుంటాడు. అన్నప్పుడే లాయిడ్ జేవియర్ తో అంటాడు, నువ్వు ఇమాజిన్ చేసుకో, నా రైట్ హ్యాండ్ మానా హార్ట్ లాగా అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో అవుట్ సైడ్ మానా లాగా అని అనుకో. అండ్ నువ్వు ఏం చేస్తున్నావు, అవుట్ సైడ్ మానాని నీ మానా హార్ట్ తో కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా, బట్ అవి రెండు కంబైన్ అవ్వట్లేదు, బౌన్స్ ఆఫ్ అయిపోతున్నాయి. అండ్ అందుకే ఈ టెక్నిక్ పర్ఫెక్ట్ అవ్వట్లేదు అండ్ ఫినిష్ అవ్వట్లేదు. సో అందుకే నువ్వు అవుట్ సైడ్ మానాని అండ్ నీ మానా హార్ట్ ని కంబైన్ చేయడానికి ట్రై చేయకు, అండ్ ఆల్సో వాటిని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయకు. నువ్వు వాటి రెండింటిని కూడా సెపరేట్ గా ఉంచు. అన్ని మానా హార్ట్ చుట్టూ అవుట్ సైడ్ మానా తిరిగేటట్టు చేసుకో, జస్ట్ లైక్ ఇంజిన్, యాజ్ ఇఫ్ దే ఆర్ వన్ బట్ ఆల్సో దే ఆర్ సెపరేట్ అన్నట్టు అవి ఉండాలి. నేను నీకు చెప్తుంది అర్థమవుతుంది కదా అని లాయిడ్ అంటాడు. అండ్ యా జేవియర్ కి లాయిడ్ చెప్తుంది అర్థమవుతుంది. బట్ అప్పుడే జేవియర్ అనుకుంటాడు, ఇంజిన్ అంటే ఏంటి అని, ఎందుకంటే ఆబ్వియస్లీ తనకి ఇంజిన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి. ఆ తర్వాత లాయిడ్ జేవియర్ తో అంటాడు, నేను నీకు చెప్పింది అర్థమైంది కాబట్టి అందుకే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు అని. దాంతో జేవియర్ అట్లనే చేస్తాడు. తను ఆ టెక్నిక్ ని పర్ఫెక్ట్ గా చేస్తాడు అనమాట. అంటే తను తన మానా హార్ట్ చుట్టూ 3 సర్కిల్స్ ని క్రియేట్ చేస్తాడు. దాంతో జేవియర్ యొక్క అప్రూవల్ రేటింగ్ టువర్డ్స్ లాయిడ్ పెరిగిపోద్ది అనమాట. అంటే 5 points యాడ్ అయిపోతాయి అనమాట. అండ్ గైస్ దాంతో లాయిడ్ జేవియర్ ని అడుగుతాడు, నేను నీకు హెల్ప్ చేసిన కాబట్టి టు పర్ఫెక్ట్ దిస్ టెక్నిక్, అందుకే నువ్వు నాకు ఇప్పుడు ఆ టెక్నిక్ నేర్పియు. అండ్ నువ్వు నాకు మొత్తం నేర్పియాల్సిన అవసరం లేదు, జస్ట్ నాకు మానాన్ని ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలో అది మాత్రమే నేర్పించాలి నాకు అని లాయిడ్ అంటాడు. అండ్ అప్పుడే జేవియర్ కి అర్థమైపోద్ది, లాయిడ్ ఈ టెక్నిక్ తోనే న్యూమన్ గానే డిఫీట్ చేయబోతున్నాడు అని. అండ్ లాయిడ్ న్యూమన్ గానే డిఫీట్ చేసిండు కదా, అది కూడా చాలా ఈజీగా. అండ్ గైస్ అప్పుడే మనం మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తాం. అండ్ లాయిడ్ ఇప్పటికి కూడా న్యూమన్ గాని కొడుతూ ఉంటాడు. అండ్ దాంతో లాయిడ్ వల్ల ఫాదర్ కి ఇంకా కోపము వచ్చేస్తుంది. అతను లాయిడ్ తో అంటాడు, లాయిడ్ ఆగు, నువ్వు అసలే నా నైట్ ని ఎక్కువ ఇన్సల్ట్ చేసినావు, అండ్ నువ్వు ఇంకా ఎక్కువ నా నైట్ ని ఇన్సల్ట్ చేస్తే నేను ఇంకా ఊరుకోను అని లాయిడ్ వల్ల ఫాదర్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ ఇంకా ఆగిపోతాడు. అండ్ తను తన ఫాదర్ తో అంటాడు, ఈడు మీ లాయల్ నైట్ అని మీరు అనుకుంటున్నారు కదా, ఈడు వల్లనే మనము అప్పుల వాళ్ళు అయిపోయినాము, ఒకసారి మీరు మీ టేబుల్ కింద లెటర్స్ ని తీసి చదవండి అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో వాళ్ళ ఫాదర్ లెటర్స్ ని చదువుతాడు. అండ్ ఇవన్నీ లెటర్స్ కూడా న్యూమన్ గాడు అపోజిషన్ వాళ్ళకి పంపిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఈ లెటర్స్ లో లాయిడ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కి సంబంధించి అన్ని కూడా రాసి ఉంటాయి అనమాట. దాంతో న్యూమన్ గాడు చాలా షాక్ అయిపోతాడు, ఈ లెటర్స్ అన్ని కూడా లాయిడ్ కి ఎట్లా దొరికినాయి అని. ఎందుకంటే వాడు ఆ లెటర్స్ అన్నిటిని కూడా ఎక్కడో దాపెట్టిందంట. అండ్ లాయిడ్ కి ఎలా తెలుసు ఈ లెటర్స్ ఎక్కడ ఉన్నాయని, ఎందుకంటే తనకి స్టోరీ అంతా తెలుసు కాబట్టి. అండ్ యాక్చువల్ గా అయితే జేవియర్ కి దొరుకుతాయి అనమాట ఈ లెటర్స్ స్టోరీలో.
సో అందుకే జీవియర్ కి ఎక్కడైతే దొరికినాయో ఈ లెటర్స్ యాక్చువల్ గా అయితే లాయిడ్ అక్కడే వెతికినాడు. అతనికి లెటర్స్ దొరికేసినాయి. అతను పొడోంగ్ ని పంపిస్తాడు అనమాట లెటర్స్ ని తీసుకురమ్మని. అండ్ గైస్ ఇప్పుడైతే లాయిడ్ వాళ్ళ ఫాదర్ చాలా షాక్ అయిపోతాడు. తను అసలు నమ్మలేకపోతాడు అనమాట తన లాయల్ నైట్ తనని బిట్రే చేసిండు అని. తనని చూసి లాయిడ్ అనుకుంటాడు బుక్ లో మా నాన్నని ఎట్లాగైతే డిస్క్రైబ్ చేసినారో సేమ్ అట్లనే మా నాన్న కైండ్ పర్సన్ లాగానే ఉన్నాడు. బట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఏ కైండ్ లీడర్ అండ్ గుడ్ లీడర్. అంటే వాళ్ళ నాన్న అందరినీ ఈజీగా నమ్మేస్తాడు అనమాట ఎక్కువ ఆలోచించకుండా. ఆ తర్వాత లాయిడ్ వాళ్ళ ఫాదర్ తో అంటాడు నేను ఒక సజెషన్ ఇయ్యాలా వీడితో ఏం చేయాలో అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో లాయిడ్ వాళ్ళ ఫాదర్ అంటాడు సరే చెప్పు అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు మనం వీడి మీద ఒక ర్యాట్ ని పడదాం. అండ్ ఒకవేళ వీడు ర్యాట్ వల్ల హర్ట్ అవ్వకపోతే మనం వీడికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము. బట్ అదే ఒకవేళ వీడు హర్ట్ అవుతే ర్యాట్ వల్ల అప్పుడు మనం వీడిని వెళ్ళకొట్టదాము ఇక్కడ నుంచి అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో అందరూ అనుకుంటారు ఒక మౌస్ వల్ల న్యూమెన్ గాడు ఎట్లా హర్ట్ అవుతాడు అని. అండ్ లాయిడ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లనే అనుకుంటాడు లాయిడ్ ఎందుకు ఇట్లా అంటున్నాడు బట్ మేబీ తన దగ్గర ఏమైనా ప్లాన్ ఉందనుకుంటా అని లాయిడ్ వాళ్ళ ఫాదర్ అనుకుంటాడు. అతను లాయిడ్ తో అంటాడు నువ్వు చెప్పినట్టే మనము చేద్దాము అని. అప్పుడే లాయిడ్ న్యూమెన్ గాడిని అడుగుతాడు సార్ న్యూమెన్ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని. దాంతో న్యూమెన్ గాడు అంటాడు లేదు లేదు ఐఎమ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ మెర్సీ అని వాడు అంటాడు. బట్ లాయిడ్ కి తెలుసు బిట్రే చేసిన వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు అసలు ఏమీ మారరు. అండ్ వాళ్ళు ఇంకా అనుకుంటారు వీడు నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు వీడి దగ్గర అసలు మైండ్ ఉందా అని వాళ్ళు అనుకుంటారని లాయిడ్ కి తెలుసు. ఆ న్యూమెన్ గాడు కూడా ఇప్పుడు అట్లనే అనుకుంటూ ఉంటాడు వీళ్ళు నాకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు అందుకే వీళ్ళు చాలా రిగ్రెట్ అవుతారు నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు అని న్యూమెన్ గాడు అనుకుంటూ ఉంటాడు. అండ్ లాయిడ్ కి తెలుసు వీడు ఏమని అనుకుంటున్నాడు అని. అందుకే తను వాడుతూ అంటాడు నువ్వు నవ్వుతున్నావారా ఇదే లాస్ట్ టైం నువ్వు ఇంకా నవ్వడము అని లాయిడ్ అంటాడు. అండ్ దాంతో న్యూమెన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు లాయిడ్ తో అంటాడు నువ్వు ఏమంటున్నావు అని. అండ్ దాంతో లాయిడ్ అంటాడు నీకు ఇంకొద్ది సేపట్లో అర్థమవుతుంది ఆగు అని లాయిడ్ అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత లాయిడ్ పొడోంగ్ కి రెడ్ సీడ్ ని తినిపిస్తాడు. అండ్ పొడోంగ్ ని పైకి విసిరేస్తాడు. అండ్ అప్పుడే లాయిడ్ అంటాడు ద బెస్ట్ వే టు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఇస్ టు రిమెంబర్ దట్ దెర్ ఇస్ నన్ అని. అండ్ గైస్ అప్పుడే పొడోంగ్ సీడ్ ని తినేస్తాడు. అండ్ దాంతో పొడోంగ్ చాలా పెద్దగా అయిపోతాడు. అండ్ గైస్ లాయిడ్ ఏమి అబద్ధము చెప్పలేదు కదా లైక్ తను ఏమీ చెప్పలేదు కదా నేను చిన్న ర్యాట్ ని విసురుతాను అండ్ పెద్ద ర్యాట్ ని విసరను అని. తను జస్ట్ ఏమని అన్నాడు నేను ర్యాట్ ని విసురుతానే అన్నాడు కదా. అండ్ తను ఇప్పుడు అట్లనే చేసిండు కదా. సో అందుకే లాయిడ్ ఏమి అబద్ధం చెప్పినట్టు కాదు కదా. అండ్ తర్వాత ఇంకేమంది పొడోంగ్ పడిపోతాడు న్యూమెన్ గాడి మీద. అండ్ దాంతో న్యూమెన్ గాడి పని అయిపోద్ది. అండ్ అప్పుడే లాయిడ్ అంటాడు వెళ్ళగొట్టేయండి న్యూమెన్ గాడిని మన కింగ్డమ్ నుంచి అని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు ఈ మానవ స్టోరీ నచ్చిందో లేదో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో కంటిన్యూ చేయాలో వద్ద కూడా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.